ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండే డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. MDH జంతర్ మంతర్లో సీజేపీ చేపట్టిన ఆందోళనలకు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఎండుకారు పడింది. తనకు దేశం ముఖ్యమని, దేశ రక్షణ కోసమే రాజీనామా చేశానని ఎమోషనల్ అయ్యారు ధర్మేంద్ర ప్రధాన్. జంజీ పోరాటానికి మోడీ దిగొచ్చారని సీజేపీ సంబరాలు చేసుకుంది. విద్యార్థులు విజయమని ప్రకటించిన దీప్కే తామే నిజమైన దేశభక్తులమని చెప్పారు. రాహుల్ గాంధీ సహా విపక్షాలన్నీ విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నాయి. మరోవైపు బీజేపీ అగ్రనేతలు ప్రధాన్ కు అండగా నిలిచారు. విద్యా వ్యవస్థలో ప్రధాన అద్భుతమైన సంస్కరణలను తీసుకొచ్చారని కొనియాడారు. విద్యాశాఖ మంత్రి రాజీనామాతో సమస్యలన్నీ తీరినట్టేనా? సీజేపీ నెక్స్ట్ ఏం చేయబోతుంది? అసలు జంతర్ మంతర్ ఉద్యమంలో ఏం జరిగిందో ఇవాళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. మొత్తానికి ధర్మేంద్ర ప్రధాన్ చివరికి రాజీనామా చేశారు. సీజేపీ చేపట్టిన ఉద్యమమే ఈ రాజీనామానికి కారణం అనుకోవచ్చా? డెఫినెట్ గా కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ఉద్యమమే కారణం. కానీ నేను ఒకటి అడుగుతాను. ఇప్పుడు మే 15వ తేదీ బహుశా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక కామెంట్ చేశారు. కాక్రోచ్ దేశంలో కాక్రోచ్లు ఎక్కువైపోయారు అని చెప్పిన తర్వాత ఇది స్టార్ట్ అయింది. ఎంత ఇది 2 నెలల ఉద్యమం, 2 నెలల 10 రోజులు. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు. ఇక విద్యారంగంలో మొత్తం సమస్యలు ఇక పరిష్కారం అయిపోయినాయి. ఇక భవిష్యత్తులో పేపర్ లీకేజ్ జరగదు. ఇక ఎక్కడ కూడా పేపర్ లీకేజ్ ఎక్కడ జరిగినా ఏ పార్టీ వాళ్ళైనా రాజీనామా చేస్తారు. అంతేనా? చేశారా? ఏ రాష్ట్రంలో చేశారు? రాజస్థాన్లో అశోక్ గెహ్లాట్ గవర్నమెంట్లో 18 పేపర్ లీకేజీలు జరిగితే అక్కడ సచిన్ పైలట్ కాంగ్రెస్ పార్టీ నేతనే పాదయాత్ర చేశాడు. తెలంగాణలో గ్రూప్ 1 ఎగ్జామ్ లీక్ అయితే మంత్రులు పక్కన పెట్టండి, టీఎస్పీఎస్సీ చైర్మన్ మెంబర్లు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా రాజీనామా చేయాలి. మళ్ళా 2వ సారి కూడా పేపర్ వాయిదా పడ్డది. బార్ కోడింగ్ సిస్టమ్ పెట్టక 2 సార్లు పోయింది. మొన్న బీఆర్ఎస్ పార్టీ జంతర్ మంతర్ కాదు, ఇందిరా పార్క్ లో బీఆర్ఎస్ పార్టీ ధర్నా చేస్తుంది. ఏమని? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి. అసలు ధర్నా చౌకే వద్దన్న వాళ్ళు ధర్నా చౌక్ అవసరమా, అసలు నిరసనలు అవసరమా మా ప్రభుత్వంలో అన్నవాళ్ళు, ధర్నా చౌక్ అవసరమా అన్నవాళ్ళు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ధర్నా చేస్తారు. ఇంతకంటే విచిత్రం ఏముంటుంది? కేసీఆర్ గవర్నమెంట్ అప్పుడు ధర్నా చౌక్ అవసరం లేదు, పోయి సరూర్ నగర్ స్టేడియంలో చేసుకోండి, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌకే అవసరం లేదని చెప్పి చెప్పిన వాళ్ళు. తర్వాత విద్యార్థులు యువత నిరసన తెలుపుతుంటే ఇండ్లలోనే అరెస్ట్ చేసే కల్చర్ తీసుకొచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పాటిస్తుంది. ఎంసెట్ ఇంటర్లో వాల్యుయేషన్ కరెక్ట్ లేకుండా 28 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్న పరిస్థితి. సో అటువంటి వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ ఇక్కడ వాళ్ళు ధర్నా చౌక్లో నిరసన చేసి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అన్నారు. ఇది రాష్ట్రంలో సిచ్యువేషన్. ఇంకా రేవంత్ రెడ్డి చాలా బెటర్. ఈ 2.5 సంవత్సరాల్లో నిజంగా రేవంత్ రెడ్డిని ఒప్పుకోవాలి. రేవంత్ రెడ్డి ఖచ్చితంగా మెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ 2.5 సంవత్సరాల్లో జరిగిన దానిలో ఒక్క పేపర్ కూడా లీక్ కాలేదు. డిఎస్సి ఎగ్జామ్ పెట్టారు, ఇంకా కొన్ని ఎగ్జామ్స్ పెట్టారు. సాధ్యమైనంత త్వరగా రిక్రూట్మెంట్ కంప్లీట్ కావాలని రేవంత్ రెడ్డి ప్రయత్నం చేశారు. మనం నిజానికి రేవంత్ రెడ్డి అభినందించాలి. డిఎస్సి రిజల్ట్ తొందరగా ఇచ్చారు, గ్రూప్ 2 రిజల్ట్ తొందరగా ఇచ్చారు. 11-12 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న గ్రూప్ 1 కంప్లీట్ చేశారు. చాలా ఫాస్ట్ గా రిక్రూట్మెంట్ కంప్లీట్ చేశారు. అందుకు రేవంత్ రెడ్డి మనస్ఫూర్తిగా అభినందించాల్సిందే. ఇక ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, నేను చెప్తున్నా, ఆయన ధర్మేంద్ర ప్రధాన్ గనక ఎప్పుడు రాజీనామా చేయాల్సి ఉండే అంటే నిజంగా ఈ నీట్ పేపర్తో ఆయన డబ్బులు సంపాదించుంటే, ఈ నీట్ పేపర్ లీకేజీ వల్ల ఆయనకు కరప్షన్తో సంబంధం ఉంటే, ఆయన నెగ్లిజెన్స్ వల్ల జరుగుంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే హర్షిద్దాం. మీకు ఒక ధర్మేంద్ర ప్రధాన్ గొప్పతనం గురించి ఒకటి చెప్పాలి. కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీలకు 5 సీట్లు ఉండేవి. కేంద్ర మంత్రి చేతిలో 1000 సీట్లు ఉండేవి. 2021 సంవత్సరంలో ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత కేంద్రీయ విద్యాలయ సీట్లను ఎంపీలు అమ్ముకుంటున్నారు అని చెప్పి ఎంపీల సీట్లు ఎంపీల నుంచి చాలా వ్యతిరేకత వచ్చింది. ఎంపీల కోటాలో ఉండే 5 సీట్లు రద్దు చేయడం కాకుండా కేంద్ర మంత్రి చేతిలో 1000 సీట్లు ఉంటే ఆయన దాన్ని ముందు తాను వదులుకొని కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీలు తర్వాత సెంట్రల్ మినిస్టర్ కోటా రద్దు చేసి పారదర్శకంగా అడ్మిషన్లు చేసిన వ్యక్తి. ఒక్క చిన్న కరప్షన్ ఛార్జ్ కూడా ధర్మేంద్ర ప్రధాన్ మీద లేదు.
అటువంటి వ్యక్తులు కేంద్ర మంత్రులుగా ఉండాలి. ఏ పార్టీ వాళ్ళైనా సరే. ధర్మేంద్ర ప్రధాన్ ఇంటిగ్రిటీని ఎవరైనా క్వశ్చన్ చేయగలరా ఇన్ని సంవత్సరాలు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు? ఇప్పుడు ఆయన రాజీనామా చేస్తే సమస్య మొత్తం పరిష్కారం అయిపోయింది. బీజేపీ కూడా ధర్మేంద్ర ప్రధాన్ విద్యా సంస్కరణలు ప్రశంసిస్తోంది ఒకవైపు. ఈ 10 సంవత్సరాల్లో ఎన్ని పేపర్ లీకేజ్ జరిగాయి, ఎన్ని రాష్ట్రాల్లో కేంద్రాల్లో ఎన్ని పేపర్ లీకేజ్ జరిగాయి? ఒక్కళ్ళన్నా రాజీనామా చేశారా? మన తెలంగాణలోనే చెప్తాను నేను. తెలంగాణలో గ్రూప్ 1 లీక్ అయింది కదా, ఇంటర్ బోర్డు వాల్యుయేషన్ అయింది కదా, ఒక చీమ ఒక బొద్దింకన్నా రాజీనామా చేసిందా? ఒక్కళ్ళన్నా అకౌంటబిలిటీ తీసుకున్నారా? ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంటే నేను మొన్న యోగేంద్ర యాదవ్ అన్నాడు, ఇక పార్లమెంట్ లేదుగా స్ట్రీటే వీధులే పార్లమెంట్ అని చెప్పాడు. ఇదా అంటే వీధులే పార్లమెంట్ అంటే పిచ్చోళ్ళ? పార్లమెంట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎన్నుకున్న మనం పిచ్చోళ్ళవా? ఎమ్మెల్యేలను ఎంపీలను ఎమ్మెల్సీని ఎన్నుకున్న వాళ్ళు పిచ్చోళ్ళ? జంతర్ మంతర్లో మాక్సిమం 10,000 మంది. జంతర్ మంతరు నేను ఢిల్లీలో 8 సంవత్సరాలు రిపోర్టింగ్ చేశాను. 10-15 వేల మంది కంటే ఎక్కువ మంది పట్టరు. నువ్వు ఎన్ని కెమెరాలు చూపించినా ఎంత చూపించినా 10,000 మంది దాని కెపాసిటీ. ఒక 10,000 మంది జంతర్ మంతర్కి వచ్చి ఏం ధర్నా చేస్తే అది వాళ్ళు రేపు ప్రధానమంత్రి రిజైన్ చేయాలంటారు, లేకపోతే సుప్రీంకోర్టు న్యాయమూర్తి తప్పుకోవాలంటారు, ఇంకేదో డిమాండ్ చేస్తే అది చేసేద్దామా? పార్లమెంట్ కదా నిర్ణయం తీసుకోవాల్సింది, స్ట్రీట్స్ కాదు కదా. స్టేట్ స్ట్రీట్ ఫైటా? రేపు ఇంకొకళ్ళు వచ్చి ఇంకేదో గొంతెమ్మ కోరికలు కోరుతారు, అది చేసేద్దామా? అప్పట్లో అన్నా హజారే నిరాహార దీక్ష యాంటీ కరప్షన్ పార్టీలకు సంబంధం లేదని చెప్పారు. ఏం చేశాడు దాన్ని అరవింద్ కేజ్రీవాల్? హైజాగ్ చేసి తను ఢిల్లీ ముఖ్యమంత్రి కావాలనుకుని దాన్ని వాడుకున్నాడు. తర్వాత ఏదైతే కరప్షన్కు వ్యతిరేకంగా ఆయన ఉద్యమం చేశాడో స్వయంగా మిగతా వాళ్ళు సరే స్వయంగా ఆయన లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని జైలు పాలు కావాల్సి వచ్చింది అరవింద్ కేజ్రీవాల్. ఆయన ముఖ్యమంత్రి అవ్వడం కోసం అన్నా హజారే, ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ అంతమంది ఉంటే వాళ్ళందరితో పార్టీ పెట్టి, కిరణ్ బేడి వాళ్ళందరితో పార్టీ పెట్టి ఆ పార్టీ నుంచి వాళ్ళందరినీ పంపించేసి సొంత ఎజెండా వేసి లోక్పాల్ చట్టం అని ఢిల్లీలో కూడా లోక్పాల్ తీసుకురాలేకపోయాడు. సో ఇక్కడ వెస్టర్న్ ఇంట్రెస్ట్, ఈ నిరసనలో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళు కూడా దేశద్రోహులు, దేశ వ్యతిరేకులు అని అనడానికి వీల్లేదు. కానీ నీట్ అంటే 21 లక్షల మంది విద్యార్థులు అయినారు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులందరూ బాధపడ్డారు. కానీ ఇప్పుడు ఆ నీట్ ఎగ్జామ్ అయిపోయింది, రిజల్ట్ వచ్చేసింది. మళ్ళా 2 సార్లు రాశారు, డెఫినెట్గా 2 సార్లు రాయాల్సి వచ్చింది, మళ్ళీ ఎగ్జామ్ అయిపోయింది, అదైపోయింది. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే ఎడ్యుకేషన్ సెక్టర్లో అన్ని సమస్యలు పరిష్కారం అయిపోయినాయి. ఇదే కొలమానం అయితే రాజకీయ నాయకులారా ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్ లేదా దేశంలో ఉన్న మిగతా పార్టీలు అంటున్నారు కదా, మరి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు కదా, రేపు ఎక్కడ ఏ పేపర్ లీక్ అయినా, ఏ రాష్ట్రంలో లీక్ అయినా, తెలంగాణలో అయినా ఆంధ్రప్రదేశ్లో అయినా నెక్స్ట్ ఏ మంత్రి అయినా రాజీనామా చేస్తాడా? స్వతంత్ర భారత చరిత్రలో అకౌంటబిలిటీ తీసుకుంది లాల్ బహదూర్ శాస్త్రి ఒక రైలు ప్రమాదంలో తీసుకున్నాడు. ఇప్పుడు రైలు ప్రమాదాలు చాలా జరుగుతాయి. ఈ రైలు ప్రమాదాలు జరిగినా కొద్దీ రైల్వే మంత్రి రిజైన్ చేయాలా? కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి అప్పట్లో ఎప్పుడో ఒకసారి రిజైన్ చేశాడట లీక్ అయిందని చెప్పి. అకౌంటబిలిటీ అన్నది మారుతోంది, టెక్నాలజీ మారుతోంది. పేపర్ సెట్ చేసిన వాళ్లే లీక్ చేస్తే కోచింగ్ సెంటర్ మాఫియా మీద కదా యాక్షన్ తీసుకోవాల్సింది. ఈ కోచింగ్ సెంటర్ మాఫియా కదా డిసైడ్ చేస్తుంది. ఇది మోడీ పతనానికి ఆరంభం. మొన్ననే గెలిచాడు మోడీ. మొన్ననే వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీని మట్టి కరిపించాడు. మొన్ననే అస్సాంలో 3వసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎప్పుడూ రిజల్ట్ వచ్చింది మే 3, ఇవాళ ఎంత? జూలై 25. యువత మేల్కొన్నారు, జంజీ యువత. ఒక నీట్ అనే ఎగ్జామ్, ఎందుకంటే 3 సార్లు లీక్ అయింది 5 సంవత్సరాలు కాబట్టి, 24 లీక్ అయింది కాబట్టి, 26 అయింది కాబట్టి, ఇష్యూ కాంప్లెక్స్ ఉంది కాబట్టి, అక్కడ జంతర్ మంతర్లో ఏమన్నా అవాంఛనీయ సంఘటనలు జరిగితే దేశ భద్రతకు ప్రమాదం కాబట్టి, ఎందుకంటే అల్లర్లు క్రియేట్ చేయాలని చాలా మంది చూస్తున్నారు. నేపాల్ కావాలి, బంగ్లాదేశ్ కావాలి, శ్రీలంక కావాలి. ఏమైతే నేపాల్ కావాలి, బంగ్లాదేశ్ కావాలి, శ్రీలంక కావాలి. దేశంలో గొప్ప ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నది నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక అయితే ఎవరు నష్టపోతారు? ఇక్కడ దేశ ప్రజలు కాదా? అవి చూడండి, అమెరికా ఇరాన్ యుద్ధం జరిగితే దుబాయ్లో, సౌదీలో ఎటువంటి పరిస్థితి ఉంది? దుబాయ్లో మొన్నటి వరకు దుబాయ్లో ఇల్లు కొనాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ నుంచి హైదరాబాద్ పోయి దుబాయ్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఇప్పుడు దుబాయ్ మొత్తం
అక్కడ టూరిస్ట్ ఎవరు వెళ్ళడానికి పరిస్థితి లేదు. సో భారతదేశంలో బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక అయితే మోడీ కంటే ఎక్కువ నష్టం ఇక్కడి యూత్కు. ఇక్కడ ఆర్థికంగా మనం ఎదుగుతున్నాం కాబట్టి ఇప్పుడు రాకెట్ మన ఇస్రో మనం చూసాం. అటువంటివి ఆలోచించండి. నీట్ ఎగ్జామ్ సంబంధించి సరే కేంద్ర ప్రభుత్వం ఒకవేళ రాజీనామా చేయాల్సి ఉంటే ముందే రాజీనామా చేయించాల్సి ఉండే. ఇప్పుడు వీళ్ళ ఒత్తిడికి తలొగ్గి రాజీనామా ధర్మేంద్ర ప్రధాన్ చేశాడంటే రేపు ఇంకోళ్ళు వచ్చి ఇంకోటి ఏదో అంటారు. 12 సంవత్సరాల మోడీ పాలనలో ఒక రైతు చట్టాల విషయంలో వాళ్ళు ఆందోళన చేసినప్పుడు కాదు, అందరు సైలెంట్ అయిన తర్వాత వెనక్కి తీసుకున్నారు. నిన్ననే చెప్పారు జయప్రకాష్ నారాయణ్ రైతు చట్టాలు చాలా మంచివని. నీట్ ఎగ్జామ్ డెఫినెట్గా బాధ పెట్టింది 21 లక్షల మంది తల్లిదండ్రుల్ని. కానీ ధర్మేంద్ర ప్రధాన్ లాంటి సచ్చీలుడు ఆయన మీద ఒక్క అవినీతి మరక చూపించగలరా? ఎందుకు టార్గెట్ చేశారు ఆయన్ను? మొఘలుల చరిత్రని అంటే ఔరంగజేబు, బాబరు ఇటువంటి వాళ్ళ పాఠాలని ఆయన తీసేసినందుకు, ఎమర్జెన్సీ గురించి ఆయన పాఠాల్లో చేర్చినందుకు అందుకు రాజీనామా చేయాలా? ఇది అనార్కీ అవుతుంది. రేపు ఇంకొకళ్ళు వచ్చి ఇంకో డిమాండ్ చేస్తారు. ఓ 10,000 మంది గుమిగూడితే ఎక్కడ ఏమైనా చేయొచ్చా? ఇక తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ చూస్తే మనకు ఇప్పుడు కాంగ్రెస్ మీద ఏదైనా నిరసన చేస్తే ఇంటి దగ్గర నుంచే పట్టుకుపోతారు. ఇందిరా పార్క్ లో బయటికి రానిస్తారా? జంతర్ మంతర్లో నరేంద్ర మోడీ డిక్టేటర్ అంటున్నారు కదా. 20 రోజుల పాటు నిరసన దీక్ష చేస్తున్నా ప్రజాస్వామ్యయుతంగా చేయనిచ్చారు. ఇక్కడ చేయనిస్తారా నిరాహార దీక్ష? సోనం వాంగ్చుక్ ఎన్ని రోజులు చేశాడు? 22 రోజులు చేశారు. ఇక్కడ ఎవరైనా దీక్ష చేస్తే 2-3 రోజులకు మించి చేయనివ్వరు. కల్వకుంట్ల కవిత మొన్న వెలుగుమట్ల భూముల గురించి చేస్తే 3వ రోజే లిఫ్ట్ చేశారు. 3వ రోజే ఆమెను అరెస్ట్ చేశారు. గుర్తునే ఉంటుంది. చేయనిస్తారా? బీఆర్ఎస్ పాలనలో నిరాహార దీక్షలు చేయనిచ్చారా? అమర నిరాహార దీక్షలు కాంగ్రెస్ టైంలో చేయనిచ్చారా? మరి 22 రోజుల పాటు మోడీ చేయనిచ్చాడు కదా. జంతర్ మంతర్లో లాఠీ చార్జీలు, దెబ్బలు పోలీసులకు కూడా తగిలాయి. 118 మంది పోలీసులకు కూడా గాయాలైనాయి. సో ఒక ఇష్యూ ఏమంటారంటే ఒక కాంప్లెక్స్ ఇష్యూ, ఒక సీరియస్ ఇష్యూని తీసుకొని వచ్చి సీజేపీ విజయం సాధించింది అంటే విజయం సాధించవచ్చు. అరే 2 నెలల క్రితమే ఆయన 5 రాష్ట్రాల్లో ఎన్నికలు గెలిస్తే మోడీ పతనం ఆరంభమైంది. హార్దిక్ పటేల్ అనేవాడు ఒక ఉద్యమం చేశాడు, గుర్తుందా? 2016లో పటేళ్ల రిజర్వేషన్ ఉద్యమం గుజరాత్ అల్లకల్లోలమైంది. ఇవాళ ఎక్కడున్నాడు హార్దిక్ పటేల్? తెలుసా ఎవరికైనా హార్దిక్ పటేల్ ఎక్కడున్నాడో? పటేళ్ల రిజర్వేషన్ ఉద్యమం అతను మళ్ళా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యి ఇప్పుడు ఉన్నాడు. సో ఇప్పుడు అభిజిత్ దీప్కే సీజేపీ పార్టీ ఏదో సక్సెస్ అయింది. జంజీ అంటే ఆకాశం నుంచి ఊడిపడలే, వాళ్ళు ఇదే దేశంలో ఇక్కడి నుంచే పుట్టారు. జంజీ అంటే వ్యతిరేకంగా ఉంటే బంగ్లాదేశ్లో జంజీ 18 ఏళ్ల కింది వాళ్ళు ఓటర్ లేరా? అంటే సోషల్ మీడియాలో బంగ్లాదేశ్ సిచ్యువేషన్ వేరు, నేపాల్ సిచ్యువేషన్ వేరు, ఇక్కడ సిచ్యువేషన్ వేరు. మనం బెంగాల్లో జంజీ ఓటే లేదా భారతీయ జనతా పార్టీకి? అస్సాంలో ఓటే లేదా? కాంగ్రెస్ పార్టీని అంత ఆదరిస్తున్నారా? ఆదరిస్తే కేరళలో తప్ప ఎక్కడ గెలిచారు? సో మాట్లాడదాం. మనతో పాటు సంగప్ప గారు జాయిన్ అవుతున్నారు, అదేవిధంగా అడ్వకేట్ శరత్ గారు ఉన్నారా, అదేవిధంగా మామిడి గిరిధర్ గారు, మురళీ మనోహర్ గారు, నేషనలిస్ట్ హబ్ సాయి గారు కూడా జాయిన్ అవుతున్నారు. సో ముందుగా సాయి గారు, సో ఏం చెప్తారు ధర్మేంద్ర ప్రధాన్? నాకైతే బాధ అనిపించింది. ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ పార్టీల పక్కన పెట్టండి, ఇన్ని సంవత్సరాలు కేంద్ర మంత్రి చేసి ఒక చిన్న ఆరోపణ కూడా లేదు, అవినీతి ఆరోపణ. పేపర్లు అమ్ముకున్న వాళ్ళే ఉన్నారండి. పేపర్లు అమ్ముకున్న వాళ్ళు, అకౌంటబిలిటీ అనేది పేపర్లు కోచింగ్ సెంటర్కు మాఫియా అనుకున్న వాళ్ళు, వేరే వాళ్ళు ఈ భారతీయ జనతా పార్టీ అనుకోండి, కేంద్ర మంత్రి అనుకోండి ఉన్నారు. ఒక సచ్చీలుడు, ఎటువంటి మచ్చలేని వ్యక్తి, కేంద్రీయ విద్యాలయ విషయంలో తెలుసు. ఎంపీలు పిఎలు అమ్ముకుంటుండే కేంద్రీయ విద్యాలయ సీట్లు, దాన్ని రద్దు చేసి తన దగ్గర ఉన్న 1000 సీట్లు కూడా ఇచ్చేసిన వ్యక్తి రాజీనామా చేస్తే నిజంగా ఆయన, ఎందుకంటే నేను దగ్గర నుంచి చూశాను కాబట్టి హౌ హానెస్ట్ ఈజ్. ఇప్పుడు హానెస్ట్ కేంద్ర మంత్రి రాజీనామా చేస్తే సంబరాలు చేసుకుంటారు. సరే తెలుసు, చెప్పండి సాయి గారు. మీరు ఇందాక చెప్పిన దాంట్లో భరత్ గారు అండ్ జీ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఫస్ట్ నమస్కారం.
సో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన అంశము నాకైతే కనపడుతుంది ఏంటంటే అండి, ధర్మేంద్ర ప్రధాన్ కాదు టార్గెట్ మోదీ. ప్రభుత్వాన్ని మార్చడమే టార్గెట్. ప్రభుత్వాన్ని మార్చే అంశంలో భాగంగానే ధర్మేంద్ర ప్రధాన్ అనేది ఒక మొట్టమొదటి ట్రయల్ రన్ లో మొట్టమొదటిది ఇది. ఓకే, సో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఇందాక మీరు చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇవన్నీ విషయాలు మీరు ఇప్పుడు మాట్లాడిన అన్ని విషయాలు నిజంగా మాట్లాడితే నేను ఎవరిని తప్పుపడతాను అనంటే, ఇవే విషయాల్ని సరిగ్గా కమ్యూనికేట్ చేయడంలో భారతీయ జనతా పార్టీ ఎకో సిస్టమ్ ఖచ్చితంగా విఫలమైందని నేను అనుకుంటాను సార్. మీరు మాట్లాడడమో, జర్నలిస్టులు ఈవెన్ అర్నబ్ గోస్వామి మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడుతున్నారు, నాలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు, ఒక ఇండిపెండెంట్ గా ఉన్నటువంటి జాతీయవాదులు చాలా మంది మాట్లాడుతున్నారు. కానీ ఎవరైతే ఎగ్జాక్ట్ పొజిషన్ లో ఉన్నారో, కేంద్ర మంత్రులుగా ఉన్నారో, ఆ కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారో, వాళ్ళు దీన్ని సరైన విధానంలో కమ్యూనికేట్ చేయడంలో ఖచ్చితంగా ఇబ్బంది ఉందని నా అభిప్రాయం సార్. నేను దీన్ని మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఎందుకు చెప్తున్నానంటే, ఈ కాలం జెన్జీ ఇప్పుడు మనం మాట్లాడుతున్న వాటిలో చూస్తే భారతీయ జనతా పార్టీ ఏంది, ఎస్ మీరు చెప్పిన ప్రతి మాటని నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను. మీరు మాట్లాడారు కాబట్టి నేను దాన్ని రీఐటరేట్ చేయట్లేదు. సో అందుకోసం అవి ఎగ్జాక్ట్లీ వాటికి అదనపుగానే నేను సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇందులో ఎందుకంటానంటే, గత నెల రోజులుగా అంటే జూన్ 28వ తేదీన సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష కూర్చున్నాడు. జూలై 18వ తేదీ వరకు కూడా అక్కడ 500 మంది 200 మంది పొద్దున బ్రేక్ఫాస్ట్ కి జనాలు వస్తున్నారు, మధ్యాహ్నం లంచ్ కి జనాలు వస్తున్నారు, సాయంత్రం డిన్నర్ కి జనాలు వస్తున్నారు, ఫ్రీగా ఫుడ్ పెడుతున్న టైంలో. జూలై 18వ తేదీ వరకు కూడా అక్కడ పరిస్థితి అదుపులోనే ఉంది. మీరు అన్నట్టుగా 20 రోజులు నిరాహార దీక్ష కంటిన్యూస్ గా చేసుకుంటూనే వచ్చాడు. 18వ తేదీన ఆయన లిఫ్ట్ చేసి తీసుకెళ్లి హాస్పిటల్లో పెట్టారు. చలో సంసద్ అన్నారు. 20వ తేదీన లాఠీ చార్జ్ జరిగింది. ఆ నెక్స్ట్ డే రాహుల్ గాంధీ వచ్చి ప్రధాని నివాసం ముందు ఒక డ్రామా ఏదో చేశాడు. ఆ తర్వాత జనాలు మొదలయ్యారు. అక్కడ నిజంగా చెప్పాలంటే ఈ జనాలు వచ్చింది కూడా తర్వాతనే అక్కడికి. అయితే ఆ 20 రోజుల్లో ఒక్కసారైనా, అంటే మనం చూస్తే నెరేటివ్ వార్ సార్ ఇది, మనం మాట్లాడుతుందంతా నెరేటివ్ వార్. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నది కూడా నెరేటివ్ వారే. షేక్ హసీనా విషయంలో ఏం జరిగింది, లేకపోతే నేపాల్లో ఏం జరిగింది, శ్రీలంకలో ఏం జరిగింది, మొత్తం అన్ని దేశాల్లో ఇదే పంథా నడుస్తోంది. ఇక్కడ కూడా అదే పంథా నడిచింది. అయితే మోదీ గారు లేదా అమిత్ షా గారు వీళ్ళు ఏం చేశారంటే, లెట్ దెమ్ డూ ప్రొటెస్ట్ అని చెప్పేసి వదిలేశారు, విచ్ ఇస్ గుడ్. యాక్చువల్లీ వాళ్ళని అరెస్ట్ చేస్తారని ఆయన ఢిల్లీకి రాగానే ఎక్స్పెక్ట్ చేశాడు. యాక్చువల్లీ అరెస్ట్ చేయలేదు, వదిలేశారు, నడిచింది. కానీ ఈ క్రమంలో నెరేటివ్ ఎట్లా నడిచిందంటే, వాట్ అబౌట్ మీద పోయింది మొత్తం. వాట్ అబౌట్ దిస్, వాట్ అబౌట్ దట్, వాట్ అబౌట్ దిస్ అన్నట్టుగానే మనం మాట్లాడుతూ వచ్చాం. కానీ నిజానికి మాట్లాడితే మీరు ఇందాక చెప్పారు సార్, అసలు ధర్మేంద్ర ప్రధాన్ ఎంత నిజాయితీ పరుడు, లేదా ఆయన చేసినటువంటి మార్పులు ఏంటి, ఎటువంటి సంస్కరణలు తీసుకొచ్చాడు, ఎడ్యుకేషన్ పాలసీ, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వల్ల ఏం జరుగుతోంది, గతంలో ఎడ్యుకేషన్ పాలసీ ఏముంది. ఇప్పుడు మురళీ సార్ ఉన్నారు చాలా స్పష్టంగా, మేము ఎన్నోసార్లు మనం మాట్లాడుకుంటూ ఉంటాం న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఏముంది అంటే, ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి నీట్ అనే దాని వల్ల ఒక పెద్ద మాఫియా ఉంది. నీట్ వల్ల ఒక ప్రైవేట్ మెడికల్ మాఫియా నడుస్తోంది. అటు కోచింగ్ సెంటర్ల మాఫియా నడుస్తుంది. రాజస్థాన్ ఒక కోటాలోనే 1,00,000 మంది నీట్ ఆస్పిరెంట్స్ ఉన్నారు. ఈ విషయాల మీద చర్చ కంటే కూడా ఆ వెనకాల ఉన్న విదేశీ శక్తులను ఇంకోటో ఈ వాట్ అబౌట్ ట్రీకి ఎక్కువ వెళ్ళిపోయారు. సమస్య ఏంటంటే, అండ్ అది కాక 20 రోజుల్లో ఈ తరం జనరేషన్ ఎట్లుందంటే అండి, నేను ఇందాక అదే చదువుతున్నాను. యాక్చువల్లీ జెన్జీ ఎట్లా ఉన్నారంటే, ఇప్పుడు చూస్తే 2026లో మనం ఉన్నాం సార్. 1996లో పుట్టినవాడు ఇవాళ 30 ఏళ్ల వయసు ఉన్నవాడు, అంటే 30 years బిలో ఏజ్ గ్రూప్ ఈ రోజు ఇక్కడ ఈ ఉద్యమాల్లో వీటిల్లో పాల్గొంటున్నవాడు. 96లో పుట్టినవాడు 2014లో 18 years వస్తాయి, అంటే మొట్టమొదటిసారి ఓటేసినవాడు, మొట్టమొదటిసారి మోదీ గారి ప్రధానిగా ఉన్నప్పుడు ఓటేసిన వాడు. అంటే వాళ్ళకి యూపీఏ టైంలో ఏం జరిగిందో తెలియదు, కమ్యూనిస్టు సిద్ధాంతాలు తెలియదు, వాళ్ళు ఎంత మారణ హోమం సృష్టించారో తెలియదు, ఈ మావోయిస్టుల వల్ల ఏం నరకం జరిగిందో, ఈ దేశంలో ఎంత నష్టపోయామో తెలియదు. ఇవేవి ఎక్స్ప్లెనేషన్ చేసినా కూడా వాళ్ళకి అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేరు. అండ్ దట్టు ఈ 20 రోజుల్లో ఇదే ఇప్పుడు వాళ్ళ మీడియేషన్ ఇద్దరు పోయారు కదా, జేపీ నడ్డా గారు కావచ్చు, జితేంద్ర సింగ్ గారు కావచ్చు. అదే పోయేదో ఆ రోజు పోయి ఉంటే నిజంగా చెప్పాలంటే ఈ కాక్రోచ్ పార్టీ చాలా వీక్ పొజిషన్ లో ఉంది. ఆ రోజు అసలు మనుషులే లేరు, వాళ్ళకి ఎప్పుడు ఎవరికి ఎగ్జిట్ ఇస్తారా అన్నట్టుగా ఎదురు చూస్తున్నారు. ఒక టీవీ డిబేట్ అమ్మా, మాకు ఎగ్జిట్ ఇస్తే చాలనుకునే టైం. సోనం వాంగ్చుక్ చూశారు కదా మీరు, ఆయనే. కానీ ఎవరు కనీసం మాట్లాడకపోయేసరికి, ఎవరు పట్టించుకొని పరిస్థితి ఉండేసరికి అది కూడా ఒక మేజర్ కారణమేమో అనిపిస్తుంది నాకైతే. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, జరగాల్సిందో జరిగిపోయింది, ఇట్స్ ఓకే. బట్ మీరు అన్నట్టుగా ఇది రిపీట్ కాకూడదు. ఫస్ట్ మనం ఆలోచించాల్సింది విద్యార్థుల విజయం సార్, బొద్దింకులది కాదు. నంబర్ 1.
నెంబర్ 2, అండ్ బొద్దింకలు వేరు, విద్యార్థులు వేరు. దీన్ని కరెక్ట్ గా క్లియర్ గా ఆ మధ్యలో గీత గీయాల్సిన సందర్భం ఇది. అండ్ యాజ్ అ జాతీయవాదులుగా ఈ దేశం బాగుండాలని కోరుకునేటువంటి మనలాంటి వాళ్ళు ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండే విధంగా ఏం చేయాలో ఖచ్చితంగా ఆలోచించాలి. వాట్ నెక్స్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సరే, పొలిటికల్ గా ఏం జరుగుతుంది, నాయకులు ఏం చేస్తున్నారు, ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు చాలా స్పష్టమైన ఎగ్జాంపుల్. రేపు పొద్దున ఏబీవీపీ విద్యార్థులు వీళ్ళందరూ కలిసి ఇదే మన ధర్నా చౌక్ దగ్గర ఎవరో ఒకళ్ళు ఆమన్ దీక్ష కూర్చుంటారు. రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడకుండా వదిలేస్తారా? రేపు పొద్దున నిజంగానే అడుగుతున్నాను. అంటే ఎవరు అంటే మనం ఎక్కడైనా చేయొచ్చు. యోగేంద్ర యాదవ్ చెప్తే యోగేంద్ర యాదవ్ మీద కేసు పెట్టి లోపల పడేయాలి. అండ్ మోదీ ప్రభుత్వం కూడా నాకు ఎందుకో ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూస్తుంటే అనిపిస్తోంది మోర్ ఆఫ్ ఉండాల్సినంత అగ్రెషన్ చూపించలేకపోతున్నారా, చూపించడం వల్ల వచ్చే రిపర్కేషన్స్ గురించి ముందే ఆగుతున్నారా నాకు తెలియట్లేదు. ఒకవైపు నైరేటివ్ వార్ జరుగుతుంటే ఇంకోవైపు నైరేటివ్ వార్ కూడా జరగాలి. డీప్ స్టేట్ అటువైపు ఉంది అని అంటే ఇటువైపు కూడా ఒక డీప్ స్టేట్ రావాలి కదా, కౌంటర్ ప్రొడక్టివ్ గా. మనం ఎందుకు మరి దాని గురించి మనకు తెలుసు, ఈ కుట్రలన్నీ తెలుసు సార్. గిరిధర్ గారు కావచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎలాంటి ఆపరేషన్స్ ఉంటాయి, ఎలా ఈ డీప్ స్టేట్ ఆపరేట్ చేస్తుంది, ఎట్లా దేశంలో రెజ్యూమ్ చేంజ్ చేస్తుంది అనే విషయంలో స్పష్టమైన అవగాహన ఉంది అందరి దగ్గర. అవగాహన లేక కాదు, బట్ స్టిల్ వేర్ వీఆర్ ల్యాకింగ్. ఇది చర్చ జరగాలి ఖచ్చితంగా. అండ్ ఇది చాలా ప్రమాదకరమైన అంశం. చూడండి, అక్కడ విజువల్ చూస్తుంటే నరేంద్ర మోదీ గారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. అసలు ఊహించడానికి వీల్లేని భాష, అసలు మామూలు కూడా కాదు. వీళ్ళు విద్యార్థుల పేరిట మాట్లాడుతూ ఉంటే వాళ్ళని వదిలేయాల మనం. అండ్ దట్టు ఇప్పుడు వాళ్ళ మీద కేసులు కూడా పెట్టద్దు, ఒప్పుకున్నారు. కేసులు కూడా పెట్టడానికి వీల్లేదు వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోమని చెప్పారు. అన్ని అయిపోయినాయి. ఇప్పుడు వాళ్ళు విద్యార్థులు ఏదైతే డిమాండ్లు పెట్టారో ఆ డిమాండ్లు అన్ని నెరవేర్చాము, పైపెచ్చు ఓడిపోయామన్న భావన. సో ఇది మంచి పరిణామం కాదు ఇది. ఓకే ఓకే ఎస్ సంగప్ప గారు, ఒక్క విషయం ఈవెన్ సంగప్ప గారు ఒప్పుకుంటారో లేదు నాకు తెలియదు కానీ, బట్ భారతీయ జనతా పార్టీ ఐటీ సెల్ దీంట్లో ఖచ్చితంగా విఫలమైంది సార్. ఓకే ఓకే అన్నారు కదా, వాట్సాప్ కేటీఆర్ అన్నారు వాట్సాప్ యూనివర్సిటీ కాదు ఇక ఇన్స్టాగ్రామ్ జనరేషన్ వచ్చిందని. ఎస్ సంగప్ప గారు, దీన్ని సరిగ్గా ట్యాకిల్ చేయలేదు కేంద్ర ప్రభుత్వం. అంటే ప్రతి జాతీయవాదం అనుకుంటున్నారు. నేను ఎందుకంటే ఈ చర్చలో జాతీయవాదులనే పిలిచాను. బికాస్ దీనిలో మళ్ళా కమ్యూనిస్టు, కాంగ్రెసు, ఒక జాతీయవాదిగా ఇవాళ డెఫినెట్గా బాధ అనిపించిన రోజు, ప్రతి జాతీయవాదికి బాధ అనిపించిన రోజు కాబట్టి జాతీయవాదులనే పిలిచాను. వన్ సైడ్ డిస్కషనే, దెర్ ఇస్ నో అదర్ సైడ్. దేశ సమగ్రతకు భంగం కలిగే ఇష్యూస్లో రెండో సైడ్ డెఫినెట్గా తీసుకోము. ఇండియా ఫస్ట్. కాళేశ్వరం అంటే కాంగ్రెస్ పిలుస్తాం, బీఆర్ఎస్ పిలుస్తాం, బీజేపీ పిలుస్తాం, కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఇండియా వీఆర్ వన్ సైడ్ ఓన్లీ. ఎందుకంటే చర్చ చూసే వాళ్ళు కూడా అడగొచ్చేది, బీజేపీ లేరు, కమ్యూనిస్టు లేరు, ఇండియా ఫస్ట్. ఇది నాకు దేశ సమగ్రతకు భంగం అని నాకు అనిపించింది ఎడిటర్గా. అందుకని వీఆర్ టేకింగ్ వన్ సైడ్ స్టాండ్. రేపు ఇట్లా చెప్పి నేపాల్ వస్తుంది, బంగ్లాదేశ్ వస్తే మీ కొడుకులకు వాళ్ళకు ఉద్యోగాలు ఉండవు. నేపాల్, బంగ్లాదేశ్ వస్తాయి, ఎవరు లాస్ అవుతారు? నరేంద్ర మోడీ లాస్ కాదు, భారతీయ జనతా పార్టీ లాస్ కాదు, అమెరికా లేకపోతే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు. ఎందుకంటే అవి చిన్న దేశాలు కాబట్టి ఏమన్నా అయితే ఏమో, కానీ నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ ఇంకా కూడా కోలుకోలేదు. అట్లాంటి ఉద్యమాలు లేకపోతే ప్రభుత్వాన్ని అస్థిరపరచకుండా మిలిటరీ రూలు అటువంటివి వస్తే పాకిస్తాన్ లాగా అవుద్ది మన దేశం కూడా, అంతే కదా? ఎస్ సంగప్ప గారు. భారత అక్కడ పెద్దలందరికీ నమస్కారం. మీరు అన్నట్టు ఫస్ట్ 2 తెలుగు స్టేట్లలో ఒక సాహసోపేతమైనటువంటి డిసిజన్ తీసుకునే డిబేట్ నడుపుతున్నది మీకు ముందు అభినందనలు. అంటే ముందు నుంచి కూడా మీరు రైట్ దేశానికి సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు, లేకపోతే రైట్ వింగ్ సంబంధించిన రైట్ ఇష్యూ వచ్చినప్పుడు మీరు సాహసంగా వ్యవహరిస్తున్నందుకు ముందు మీకు అభినందనలు. మొదటి రెండోది చాలా విషయాలు సాయి మాట్లాడినారు, మీరు మాట్లాడినారు. సాయి ఒకడు నాకంటే తగ్గుతున్న చిన్నుడు అయితే మిగతా అందరూ కూడా పెద్దోళ్ళకి ఉన్నారు, వాళ్ళిద్దరు కూడా. వాళ్ళ నుంచి నేను గిరిధర్ మామిడి గారి వీడియోస్ నుంచి, తర్వాత మురళీ సార్ వీడియోస్ చూసి నేను చాలా విషయాలు నేను నేర్చుకున్నాను. ఈరోజు వాళ్ళతో కూర్చున్నందుకు ఈ డిబేట్ వాళ్ళది ఓకే హ్యాపీగా 100%. ఇంతకుముందు సాయి అన్నట్టు కొద్దిగా నేను పార్టీలో ఉన్నా కాబట్టి, జర్నలిజం వదిలేసి పార్టీకి వచ్చినా కాబట్టి పార్టీ ఏంది అనేది మాట్లాడాలి. నేను అదే మాట్లాడతాను. మీరంతా స్వేచ్ఛా పరులు, మీరు ఏదైనా మాట్లాడవచ్చు. మీరన్నట్టు ఈవెన్ జాతీయవాదానికి సంబంధించిన ఇష్యూలో కూడా. అయితే ఒకటి భరత్, మీరు మాటల్లో మీరు పదే మీరు ఒక విషయం మీరు ప్రస్తావించారు, సాయి కూడా ప్రస్తావించారు, దేశ సమగ్రతకు భంగం కలిగేటువంటి పరిస్థితి ఇక ముందు కూడా ఉండదా అని చెప్పి. మీకు బాగా తెలుసు, మాకు గురుతులుగా ఉన్నటువంటి
ఇద్దరికి కూడా తెలుసు పెద్దలకి. నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ బీజేపీ సిద్ధాంతం అది. కేవలం నువ్వు ప్రధానమంత్రిగా ఉండొద్దమ్మా, నువ్వు నీపై నేరం నిరూపణ అయింది, నీ పార్టీ నుంచి వేరే వాళ్ళు ఎవరైనా పెట్టుకో అన్నందుకే భారతదేశంలో అరాచకం సృష్టించి ఎమర్జెన్సీ పెట్టి అరాచకం సృష్టించి వేల మంది చనిపోవడానికి కారణమైంది. కొన్ని వేల మంది నెక్స్ట్ పిల్లలు పుట్టకుండా వాళ్ళందరినీ కూడా ఒక రకంగా బలవంతంగా పిల్లలు పుట్టకుండా వాళ్ళందరినీ ఆపరేషన్ చేసి వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ లేకుండా చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ బీజేపీకి మీకు తెలుసు, బీజేపీకి ముందు దేశమే ఫస్ట్, ఆ తర్వాతనే పార్టీ, ఆ తర్వాతనే సెల్ఫ్. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గత కొన్ని రోజులు ఈ 20 రోజుల నుంచి చూస్తున్నట్టయితే ఇది ఎటు పోతుందో తెలియనటువంటి పరిస్థితి ఒకటి. రెండవది, ఈ రోజు సౌరవ్ దాస్ కావచ్చు, లేకపోతే బీజేపీ స్పష్టంగా ఒప్పుకున్నది, మా దాంట్లో కొంతమంది వచ్చి గొడవ చేసిన వాళ్ళు, అల్లరి సృష్టించిన వాళ్ళు, బయట నుంచి వచ్చిన వాళ్ళు మా వాళ్ళు కారు అని చెప్పి వాళ్ళు మేము గుర్తించలేకపోయామని చెప్పి సౌరవ్ దాస్ ఒప్పుకున్నాడు. ఈరోజు మీడియా ముందు ఒప్పుకున్నాడు, ఢిల్లీలో కాన్స్టిట్యూషన్ క్లబ్ లో ప్రెస్ మీట్ లో ఒప్పుకున్నాడు ఆయన. సో యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ ఇందులో వచ్చి విద్యార్థుల ముసుగులో లేదా విద్యార్థులు చేస్తున్న ఆందోళనలో వచ్చి ఒక అరాచకం సృష్టించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అది మొదటి రోజు ఒకటి రోజు చూసాం, ఆ తర్వాత ఏమవుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి వస్తుంది. సో ఆ విధంగా విద్యార్థులకు రేపు ఏదైనా జరిగి ఒకవేళ ఢిల్లీ పోలీసులు అంత సమయం పాటించకపోతే, ఈ రోజు రాహుల్ గాంధీ వచ్చి ఒక 2-3 తీసుకొచ్చి వాళ్ళకి పిల్లెట్స్ దాకింది లేకపోతే దెబ్బలు దాకింది చూపించింది. మరి 118 మంది పోలీసులు ఆఫీసర్లు, ఐపీఎస్, అందులో ఒక 7-8 మంది ఐపీఎస్లు సీరియస్ ఇంజూరీ అయిపోయారు. ఒక్క ఐపీఎస్ మీద దాదాపు ఒక 50-60 మంది మీద పడి మాస్ లించింగ్ చేస్తే వాని పరిస్థితి ఏంది? లోపల ఏ బొక్క ఇరిగిపోయింది కూడా ఆయనకి తెలియని పరిస్థితి ఉంది. ఈరోజు ఎక్కడ దెబ్బలాకిన తెలియని పరిస్థితి ఉంది. తర్వాత ఎంతమంది ర్యాపిడ్ యాక్షన్ పోలీసుల మీద దాడి చేసి ఒక్కొక్క వెనుక 50 మంది పడి రాళ్ళతో కొడతారా? సో ఇదంతా జరుగుతుంటే ఇదంతా ఎటు పోతుందో అర్థం కాని పరిస్థితి ఒకటి. రెండవది, విద్యార్థుల యొక్క మాట మోడీ గారు వింటారు అనేది ఈ రోజు కూడా అర్థమైపోయింది. కాకపోతే మీరు అన్నట్టు రేపు ఇంకో విద్యార్థి వచ్చి ఇంకో డిమాండ్ చేస్తాడు, రేపు ఇంకోటి చేస్తాడు, అన్నిటికీ ఇట్లా ఉండకపోవచ్చు, ఇట్లా ఉండదు కూడా. ఇప్పుడు పరిస్థితిలో ఇప్పుడు ఒక తప్పు జరిగింది, కానీ ఇమ్మీడియట్ గా, ఎందుకంటే ఇప్పుడు అదే దానిలో ఆర్టికల్ 370 మళ్ళా పునరుద్ధరించాలని అన్న డిమాండ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. దాని మీద ఉద్యమం చేస్తామంటే అదే మీరు చాలా ఈ విషయాన్ని మీరు కూడా మొన్న డిబేట్ నేను ప్రస్తావించి మీరు చాలా సార్లు ప్రస్తావించారు. అది ఈ విద్యార్థులు వాడు విద్యార్థి అని చెప్పి మీరు డైరెక్ట్ గా ప్రశ్నించారు కూడా. అది అనేది నేనేమంటున్నా అంటే, ఈ రోజు కేవలం మోడీ గారు విద్యార్థి యువతకి ఎంత ప్రాధాన్యత ఇస్తారు, యువత యొక్క ఆవేశాన్ని, యువత యొక్క భావోద్వేగాన్ని ఎంత గౌరవిస్తారనేందుకు ఈరోజు ఆయన తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. ఇది అంతకంటే ఏం కాదు. మొదటిది. రెండోది, ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామా కేవలం దేశ భద్రతకు భంగం వాటిని ప్రమాదం రాబోతుందేమో ఈ విద్యార్థుల ముసుగులో అనేది, విద్యార్థుల ఈ గ్రూప్ లో చేరి కొంతమంది చేసే ప్రమాదం ఉందేమో ఒక ఆలోచనతో కూడా తీసుకున్నట్టుగా ఆయన సెకండ్ పేజ్ లో ఆయన రాసినటువంటి లెటర్ లో సెకండ్ పేజ్ లో కూడా ఉంది. కానీ ఒకటి వాస్తవం, భారతీయ జనతా పార్టీకి, ఎన్డీఏ గవర్నమెంట్ కి దేశ భద్రతనే ముందు, ఫస్ట్ దేశ భద్రతనే ప్రాధాన్యత, యువత ప్రాధాన్యత. కాబట్టి అందుకే ఈ రోజు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒకటి స్పష్టంగా ఉంది. ఈ రోజు పేపర్ లీక్ల గురించి నాకని మీరే చాలా చెప్పారు. ఇప్పుడు కూడా నేను హిస్టరీ మొత్తం యూపీఏ గవర్నమెంట్ హిస్టరీ చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజు కర్ణాటక గవర్నమెంట్ ఉంది. కర్ణాటకలో 80 లక్షలకు ఒక ఉద్యోగాన్ని అమ్ముకున్నారు. ఇది వెటర్నరీ ఆఫీసర్ పోస్టుల్ని కేపీఎస్సీ ఎగ్జామ్ లో. ఆ పెద్ద గొడవ అవుతుంది అక్కడ. ఆ తర్వాత ఇప్పుడు తెలంగాణ 10th క్లాస్, మీకు తెలుసా 10th క్లాస్ ఎగ్జామ్ లీక్ అయింది తెలంగాణలో రీసెంట్ జరిగినటువంటి లాస్ట్ ఎగ్జామినేషన్ లో. కానీ వెంటనే దాన్ని బయటకు రాకుండా మూసేసినారు. కేంద్ర ప్రభుత్వం అట్లా మూసేయలేదు. వెంటనే విజయవంతంగా రీనీట్ నిర్వహించింది. అతి తక్కువ కాలంలో మళ్ళీ రిజల్ట్ ఇచ్చింది. రిజల్ట్ ఇచ్చేసి ఈరోజు వాళ్ళ కౌన్సిలింగ్ కి విద్యార్థులకి సిద్ధం చేసింది. సో అందుకే మీ ఇంత సాయి చాలా స్పష్టంగా అడిగింది, ఇన్ని రోజులు ఏం చేసినారు? ఇన్ని రోజులు మా ప్రాధాన్యత సాయి, మా ప్రాధాన్యత, కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత ముందు ఇమ్మీడియట్ గా వాళ్ళ విద్యార్థి యొక్క ఇయర్ లాస్ కాకుండా, ఈ విద్యార్థికి ఉన్నటువంటి టైంలో ఒక్క ఎక్స్ట్రా డే కూడా లాస్ కాకుండా ఉండేది. ఎందుకంటే ఆ కౌన్సిలింగ్ జరిగినప్పుడు ఇదే జరిగేది. సో ఒక ఎక్స్ట్రా డే కూడా లాస్ కాకుండా ఉండేందుకు ఇమ్మీడియట్ గా వాళ్ళకి రీనీట్ విజయవంతంగా నిర్వహించడం, రిజల్ట్ ఇవ్వడం, వెంటనే వాళ్ళకి కౌన్సిలింగ్ చేసేసి వాళ్ళకి కాలేజీలో పంపడం అనేది ముందు మా ప్రాధాన్యత. రిజల్ట్ 16th నైట్ వచ్చింది, 17th వరకు చూశారు. మళ్ళీ ఏమన్నా రిజల్ట్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయో, ఏమన్నా ఒక 1 డే వెయిట్ చేశారు. 19th రోజు 19th అన్ని
హాస్పిటల్ తీసుకెళ్తారు. అక్కడ ట్రీట్మెంట్ అయిన తర్వాత అంత పరిణామాలు మీకు అందరికీ తెలుసు. ఆ తర్వాత 3 సార్లు సిజేపీ వాళ్ళని చర్చలకు పిలిచారు. ఇది ఎంత డెమోక్రటిక్ గవర్నమెంట్ అనేది ఇది ఒక ఎగ్జాంపుల్, నిదర్శనం ఇది. 3 సార్లు వాళ్ళని పిలిచారు. వాళ్ళు 2 సార్లు వచ్చి ఈ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మాకు 3 ఉంటాయి, ముందు ఆయన తీసేయండి, ఇది చేయండి, అది చేయండి అని చెప్పి అయినా కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్ళని 3 సార్లు పిలిచింది. 3వసారి విజయవంతంగా చర్చలు అయిపోయినాయి. మొత్తానికైతే ఈ నీట్ ఒకటేగా ఇంకా ముందు కూడా ఎవడు కూడా పేపర్ లీక్ చేయకుండా ఉండేందుకు అత్యంత కఠినమైనటువంటి చట్టం తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. తర్వాత ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టింది. ఒక వర్డ్ చెప్పి ముగిస్తా, పెద్దలున్నారు అక్కడ. ఒకటి, గతంలో గతంలో కానీ ఇప్పుడు కూడా వేరే రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పేపర్ లీక్లలో పేపర్ ప్రింటింగ్ దగ్గర లీక్ అవుతుంది, లేదా ట్రాన్స్పోర్టేషన్ లో లీక్ అవుతుంది, లేదా అక్కడికి వెళ్ళి సెంటర్కి వెళ్ళిన తర్వాత మెయిన్ ఆ పాయింట్కి వెళ్ళిన తర్వాత అక్కడ పేపర్ లీక్ అవుతుంది. కానీ ఈసారి దురదృష్టవశాత్తు పేపర్ తయారు చేసిన కూడా లీక్ చేసిండు. ఎవడైతే క్వశ్చన్స్ రాసిండో వాడే లీక్ చేసిండు. ఇంతకంటే దాన్ని ఎట్లా పట్టుకోవాలా? ఇంకోటి, వాళ్ళు ఎవరైతే పేపర్స్ తయారు చేసినో వాళ్ళ యొక్క పూర్తి హిస్టరీ చూసి, వాళ్ళ చరిత్ర చూసి, వాళ్ళ సచ్చీలుడు ఇప్పటిదాకా వీళ్ళు ఎలాంటి నేరానికి పాల్పడలేదు, ఎట్లాంటి తప్పులు చేయలేదని గుర్తించిన తర్వాత వాళ్ళ పేపర్ తయారు చేసేందుకు, క్వశ్చన్ రాసేందుకు అవకాశం ఇచ్చింది, వాళ్ళతో చేయించింది. వాడు కూడా ఈరోజు మోసం చేస్తూ దుర్మార్గం వివరించిండు. ఇక ఇంతకంటే అట్లాంటి పట్టుకోవాలి, కట్టమైన శిక్షలు. ఒకసారి మామిడి గిరిధర్ గారు, సో ఈ ఎపిసోడ్ నుంచి జాతీయవాద ప్రభుత్వం నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? జాతీయవాదులు నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? భరత్జీ, మీకు కో-ప్యానలిస్ట్ కి మీ ప్రేక్షకులందరికీ నమస్కారాలండి. సరే, మనకు ముఖ్యంగా మనం దీంట్లో చూసేది ఏంటంటే కనుక ప్రభుత్వ వైఫల్యాలు అన్నది తప్పకుండా ఉన్నాయి. దాన్ని ఎలా సరిదిద్దుకుంటారన్న విషయం మీరందరూ కూడా సూచనలు ఇస్తున్నారు. అది మనం చూడవలసిందే. కానీ జాతీయవాదులైనటువంటి వాళ్ళు వీళ్ళు ఒక పాజిటివ్ నేరేటివ్ ఎందుకు తీసుకురాలేకపోతున్నారు అన్న విషయంలో మనం అందరూ కూడా పునరాలోచించుకోవాల్సిన ఆవశ్యకత మన మీద ఉంది. ఎందుకంటే వాడు నేరేటివ్ సెట్ చేస్తుంటే దానికి మనం సమాధానాలు ఇచ్చుకుంటూ కూర్చున్నాము. టిష్యూ పేపర్ లాగా మనం పనిచేస్తున్నాం, ఆ చెత్తను కడగడానికి మనం పనిచేస్తున్నాం. కానీ మన నేరేటివ్ మనం ఎందుకు ముందుకు తీసుకువెళ్ళలేకపోతున్నాం అన్నది పెద్ద విషయం. నేను కొన్ని పేర్లు చెప్తాను మీకు. శ్రీపూర్ణ ఎస్ రావు, ఇతను అరెక్టస్ అన్నటువంటి కంపెనీ స్టార్ట్ చేశాడు. సూడో శాటిలైట్లు తయారు చేస్తున్నాడు. రాకేష్ చోప్దర్, ఆజాద్ ఇంజనీరింగ్ హైదరాబాద్ లోనే ఉంది. అతను రీసెంట్ గా 4 రోజుల క్రితం అతను టర్బోజెట్ ఇంజిన్ 350 కిలో థ్రస్ట్ టర్బో ఇంజిన్ ని తయారు చేశాడు. ఇతను 10th డ్రాప్ అవుట్. వాళ్ళ తండ్రి యొక్క చిన్న వెల్డింగ్ షాప్ లో అతను చేరి ఈరోజు మనకు హెచ్ఏఎల్ దగ్గర నుంచి తీసుకుని, మనకు రోల్స్ రాయ్స్ దగ్గర నుంచి తీసుకుని కాంపోనెంట్స్ తయారు చేసేటువంటి కంపెనీని తయారు చేశాడు. జయంత్ ఖత్రి, సౌరవ్ చౌదరి, అపోలిని డైనమిక్స్, వాళ్ళు ఇంకా కాలేజ్ నుంచి బయటకు వచ్చి సంవత్సరం కూడా అవ్వలేదు. వాళ్ళు బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ లో నుంచి వాళ్ళు ఈ రోజు ఇరాన్ లో ఉన్నటువంటి షహీద్ 136 డ్రోన్ కంటే 3.5 రెట్లు వేగంగా వెళ్లి రడార్ చిక్కకుండా కొట్టగలిగినటువంటి డ్రోన్స్ వాళ్ళు తయారు చేస్తున్నారు. నికంజ్ పరాశర్, మృదుల్ బాబర్ అన్నటువంటి వీళ్ళు సాగర్ డిఫెన్స్ అనేది తయారు చేశారు. ఈ రోజు అద్భుతంగా అమెరికా వెళ్లి ఒక డ్రోన్ బోట్లలో వెళ్లి వాళ్ళ సెయిలర్స్ ని తీసుకురావడము, వాళ్ళు దాడులు చేయడం, ఇవన్నీ మనం చూసాం. కానీ ఆ డ్రోన్ బోట్స్ ఏవైతే ఉంటే అన్మాన్డ్ నేవల్ ప్లాట్ఫామ్స్ తయారు చేసినటువంటి సాగర్ డిఫెన్స్. తర్వాత మనకు సౌరవ్ ఝా, ఇతను వచ్చేసి డీప్ ప్రొపల్స్ అన్నది మనకు హైపర్సానిక్ మిసైల్ కి కావాల్సిన ప్రొపల్షన్స్ ఇస్తున్నాడు. అతను లేటెస్ట్ గా ఒక 5 కిలో న్యూటన్ భారతదేశంలో తయారు చేసినటువంటి ఇంజిన్ తయారు చేశాడు. జేమ్స్ సోలమన్, తర్వాత హీరామత్ అన్నటువంటి వీళ్ళు హోలీ స్పేస్ అని తయారు చేశారు. ఇది డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ అంటే లేజర్ వెపన్స్ తయారు చేస్తున్నారు. గౌరవ్ అచా, తర్వాత సత్యప్రత సతపతి, వీళ్ళిద్దరూ భువనేశ్వర్ లో బాన్వి అన్న కంపెనీ స్టార్ట్ చేసి ఒక మనిషి ఎత్తు 200 కిలోల బరువుని మోసుకు వెళ్లి కొండల్లో తక్కువ ఆక్సిజన్ ఉన్నటువంటి ప్రాంతంలో, కార్లు వెహికల్స్ వెళ్లలేనటువంటి ప్రాంతాల్లో మన సైనికులకు కానీ అక్కడ వాళ్ళకు సామాన్ చేరవేయడం కానీ, లేదా అక్కడ ఏమైనా క్షతగాత్రులతో తీసుకొచ్చేటువంటి డ్రోన్లు తయారు చేశారు. వీళ్ళందరూ జెన్సీ. ఇది రియల్ జెన్సీ. జెన్సీ ఇది. దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళట్లేదు. ఇటువంటి వాళ్ళకి మనం ఎందుకు కవరేజ్ ఇవ్వట్లేదు? వీడు చేస్తున్న అద్భుతాలను మనం ఎందుకు ముందుకు చూపించట్లేదు? అక్కడ నెగటివ్ ఏ న్యూస్ ఉంటే ఆ నెగటివ్ న్యూసే న్యూస్ అని మనం ఎందుకు ఫిక్స్ అయ్యాం? భరత్జీ, మనకు కొన్ని సంవత్సరాల క్రితము ఇజ్రాయెల్ లో జెరూసలేం లో టెల్ అవీవ్ లో ఒక బస్ లో బాంబు పేలి 20-25 మంది పిల్లలు చనిపోయారు. సూసైడ్ అటాక్ జరిగింది.
సూసైడ్ అటాక్ జరిగితే మరుసటి రోజు హెడ్ లైన్స్ లో ఇజ్రాయలీ సైంటిస్టులు ఎంత అద్భుతాలు సృష్టించారో, వాళ్ళు ఒక స్పెషల్ టైప్ ఆఫ్ పొటాటోని నీళ్లు లేకుండా ఎలా ప్రొడ్యూస్ చేయగలిగారు అన్నది హెడ్ లైన్స్ లో వేస్తున్నారు. మొత్తం న్యూస్ పేపర్ లో ఫస్ట్ పేజ్ ఎక్కడా లేదు, 3వ పేజ్ లో చిన్న న్యూస్ వార్త ఇచ్చారు, ఇలా సూసైడ్ అటాక్ జరిగింది, 25 మంది పిల్లలు చనిపోయారని రాస్తున్నారు. అంటే ఆ దేశంలో పాజిటివ్ ని వాళ్ళు సెలబ్రేట్ చేస్తారు. మన దేశంలో ఎంత నీచ నికృష్టపు పరిస్థితి ఉందో మనం చూస్తే కనుక ఈ రోజు ఏ న్యూస్ పేపర్ తీసినా పై నుంచి కింద దాకా హెడ్ లైన్స్ అన్ని కూడాను నెగిటివ్ న్యూసే ఉంటుంది. నెగిటివ్ న్యూసే మనకి న్యూస్ అని ఫిక్స్ అయ్యాం. అందుకనే జాతీయవాదులు చేయవలసింది ఏంటంటే, ఇది చాలా కఠినమైన విషయం. ఎందుకంటే ప్రజలలో నెగిటివిటీ అన్నదే చాలా ముందరకు పెడుతుంది కాబట్టి, విచ్ఛిన్నకర శక్తులు దాని విభేదాలు తీసుకొచ్చేటువంటి నేరేటివ్ ఎక్కువ పెడుతుంది కాబట్టి చాలా కృషి చేయవలసిన పని. మనం ఎంతో కృషి చేస్తే గానీ ఈ పాజిటివ్ అంశాలను ముందుకు తీసుకువెళ్ళలేము. మనకు ఫస్ట్ స్వబోధ లేదు, మన గురించి మనకు తెలియదు, మన దేశంలో జరుగుతున్నటువంటి అద్భుతాల గురించి మనకు తెలియదు. ఎంతమంది నిజంగా కుష మిసైల్ టెస్ట్ కవర్ చేశారు, ఎన్ని మన తెలుగు ఛానల్స్ కవర్ చేశారు చెప్పండి. మీరు కవర్ చేశారు నాకు తెలియదు, కానీ కుషా టెస్ట్ ని న్యూస్ లో ఏదో చదువుంటే ఒక అర సెంటెన్స్ చదువు ఉండొచ్చు. కుషా టెస్ట్ ని ఈ రోజు మాక్సిమం న్యూస్ కవరేజ్ పాకిస్తాన్ లో ఉంది. ఎందుకంటే మనం S-400 కి తీటుగా కానీ కౌంటర్ మిసైల్స్ మనం తయారు చేసుకోగలుగుతున్నాం. M1 టెస్ట్ అయింది, M2, M3 వచ్చేసరికి ఆల్మోస్ట్ 500-600 కిలోమీటర్స్ దూరం దాకా గ్రౌండ్ టు సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ మనం తయారు చేసుకుంటున్నాం. ఇది ఇంత అద్భుతం మన దేశంలో జరుగుతుంటే దాని గురించి మన మీడియా కవర్ చేయదు. అందుకని జాతీయవాదుల మీద ఈ బాధ్యత ఉన్నది. ప్రభుత్వం ఏం చేస్తోంది, మన యంత్రాంగం ఏం చేస్తోంది, మన సైంటిస్టులు ఏం చేస్తున్నారు, మన రియల్ జెన్సీ ఎవరు, వీళ్ళు ఏం చేస్తున్నారు, దీనిని ముందుకు తీసుకువెళ్ళవలసిన బాధ్యత మనం అందరి మీద ఉంది. తప్పిదాలు జరుగుతున్నాయి, దీంట్లో దీని గురించి చర్చించే దాంట్లో చాలా ఉంది. మనం చర్చిస్తే కనుక అఫ్ కోర్స్ దీంట్లో ప్రభుత్వ వైఫల్యం కూడా ఉంది. 19 జూలై రాత్రి వరకు ఎవరు లేరు, మనకు జంతర్ మంతర్ లో ఎవరు లేరు, వాళ్ళకి సపోర్ట్ కూడా లేదు. ఇన్ఫాక్ట్ 20 పొద్దున మనకు సోనం వాంగ్చుక్ ట్వీట్ లో కూడా 3 అంశాలు అతను లేవనెత్తాడు. దీంట్లో పార్లమెంట్ లో చర్చించాలని, ఎంపీలు నా దగ్గర వచ్చి మాట్లాడాలని, ఎవరైనా విఐపీలు వస్తే కనుక వాళ్ళను ఆపకూడదని, ఇటువంటివో కొంత కోరికలు కోరాడు. కానీ ఎక్కడ కూడాను ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయమని ఆయన కోరలేదు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, 20 పొద్దున ఎప్పుడైతే మనకు డింపుల్ యాదవ్ తర్వాత మనకు మనీష్ సిసోడియా వీళ్ళు బరిలో దిగారో మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పొలిటికల్ క్రౌడే తీసుకొచ్చారు. పొలిటికల్ క్రౌడ్ వస్తుంది అని చెప్పి మరి అమెరికన్ ఎంబసీకి ఎలా తెలుసు? 17 జూలైనే వాళ్ళు ఎందుకు అడ్వైజరీ ఇష్యూ చేశారు? 20, 21 2 రోజులు మీరు జంతర్ మంతర్కు వెళ్ళకండి అని ఎందుకు అడ్వైజరీ ఇష్యూ చేశారు? ఎందుకు జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ దీన్ని సమర్థిస్తూ వాళ్ళు దాన్ని ట్వీట్ చేశారు, వాడు ఆఫీషియల్ డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. మనకు తెలుసు జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ వచ్చేసి పాకిస్తాన్ యొక్క తొత్తు, అది పాకిస్తాన్ ని ఈస్ట్ పాకిస్తాన్ గా కోరుకునేటువంటి శక్తి. మరి 400 పైచిలకు మనకు హ్యాండిల్స్ ని ప్రభుత్వం ఎందుకు బ్యాన్ చేసింది? పాకిస్తాన్ నుంచి ఎందుకు ఈ నేరేటివ్ నడుస్తుంది? కాబట్టి ఈ శక్తులు ఏమున్నాయో దాన్ని కంట్రోల్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉండింది. ఇంటెలిజెన్స్ ఎక్కడో జాప్యం జరిగిందని మనం ఒప్పుకోవాల్సిందే. 20 పొద్దున వీళ్ళందరూ డింపుల్ యాదవ్, మనీష్ సిసోడియా వీళ్ళు కెమెరాలు, వీడియోలు, ఫుటేజ్లు వచ్చిన తర్వాత వాళ్ళ ఏసీ కార్లలో కూర్చొని వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోగానే వాళ్ళ కేడర్ ఈ విధ్వంసం సృష్టించారు. ఇన్ఫాక్ట్ గత 3-4 వారాలుగా కూడా అక్కడ ఉన్న క్రౌడ్ 90% క్రౌడ్ ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఈ వామపక్షాలకు సంబంధించిన క్రౌడ్ మాత్రమే ఉంది. మిగతాది మనకు తెలుసు వాళ్ళు ఎటువంటి స్టేట్మెంట్స్ ఇష్యూ చేస్తున్నారో. మనకు ఇక్కడ కొంతమంది మన ప్యానలిస్ట్ కూడా దాని గురించి చెప్పారు. సంసద్ భవన్ ఉఖాడ్ దియా జాయేగా, నేపాల్ విల్ మేక్ ఇట్ ఇంటూ నేపాల్, ఇది పోలీసులు కాదు ఆర్ఎస్ఎస్ గూండాలు అని చెప్పి దిక్కేనే స్వయంగా చెప్పాడు. మేరా లింగ్ మేరా మర్జీ, తర్వాత సీతాకా పతికా నామ్ లేతే హే और గీతా కా పతికా కామ్ కర్తే హే. అమ్మవారిని అయ్యవారిని ఎందుకు దీంట్లో, సీతమ్మవారిని రాముల వారిని ఎందుకు లాగాలి దీంట్లో? అంబానీకి ఏం సంబంధం? అలాగే మనకు అల్లాహీ రహేగా, అల్లాహకి నీటికి ఏంటి సంబంధం? అలాగే మోదీ రామ్దేవ్ ని వీళ్ళిద్దరిని కూడా నపుంసల కింద వాడు చిత్రీకరించి మాట్లాడినటువంటి అంశం. మనకు దీని పేరేంటి, మన పాలస్తీనా ఫ్లాగ్ పట్టుకొని తిరగడం. అలాగే బ్రాహ్మణవాదికి దీనికి ఏంటి సంబంధం? సో ఇక్కడంతా ఏంటంటే పవన్ ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పుడు బీసీల గురించి మాట్లాడేవాళ్ళు ధర్మేంద్ర ప్రధాన్ ఓబీసీ ఓబీసీ రైట్స్ గురించి మాట్లాడే ఒక ఓబీసీని బలిపశువు చేశారు. చాలా మంది తెలియదేమో ధర్మేంద్ర ప్రధాన్ ఉంటే మరి ఏమనుకుంటారో, ఆయన అప్పర్ క్యాస్ట్ అనుకుంటారేమో. ఓబీసీ రైట్స్ గురించి మాట్లాడేవాళ్ళు మాట్లాడాలి.
ప్రెస్ మీట్లు పెడతారు కదా, ఒక ఓబీసీని బలిపశువు చేస్తారా అని. మరి ఇక్కడ బీసీ సంఘాలు పెట్టే చూడాలి, మరి చూద్దాం. మోదీ గారు బ్రాహ్మణవాది అని చెప్పారు వీళ్ళు. మోదీ గారే బ్రాహ్మణుని వాళ్ళు చిత్రీకరించారు, ఓబీసీ కాదు. సో అందుకని అక్కడ వచ్చినటువంటి క్రౌడ్ అందరూ కూడాను ఇటువంటి రిఫరెన్స్ ఒక జేఎన్యూ లో మాత్రం, అంటే మనకు జంతర్ మంతర్లో మాత్రమే కనిపించింది. దేశవ్యాప్తంగా ఈ సిజేపీకి సంబంధించి ఎటువంటి మూవ్మెంట్ లేదు. సిజేపీకి 2-3 తప్ప ఎవరు లేరు. సౌరవ్ దాసును, తర్వాత మనకు విజయ్ దహియా, తర్వాత మనకు అభిజిత్ దిప్కేని మనకు విజయ్ దహియాని వాళ్ళు సస్పెండ్ చేశారు, అక్కడి నుంచి తీసేశారు. బర్గర్లు తింటుండగా మనం సస్పెండ్ చేశారు, అది వేరే విషయం. కానీ వీళ్ళకి ఈ 3 తప్ప ఎవరు లేరు, వాళ్ళకి క్యాడర్ లేదు, అది రిజిస్టర్డ్ బాడీనే కాదు. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారంటే అదేదో కాక్రోచ్ జనతా పార్టీ కోసం రాలేదు. వాళ్ళు వచ్చింది ఈ పొలిటికల్ యాక్టివిస్ట్ మాత్రమే వచ్చారు. ఇది ఏం జరిగింది అన్న చర్చ కంటే కూడా ఎందుకు చేశారు అన్న చర్చ చాలా కీలకం. ఎందుకు చేశారు అన్న విషయం కూడా మనకు తెలుసు. పార్లమెంట్ లో 2 చట్టాలు వస్తున్నాయి. వందే మాతరాన్ని గౌరవించకపోతే నీకు శిక్ష ఉంటుంది. 2 FCRA చట్టం. FCRA ధనాలతోటి బతికేటువంటి జీవులు చాలా మంది ఉన్నారు, ఆందోళన జీవులు. వాళ్ళ ఈరోజు మొత్తం వాళ్ళ ఫండింగ్ అంతా కట్ అవ్వబోతోంది, వాళ్ళ జీతాలు పోతున్నాయి. అందుకని ఆబ్వియస్లీ వాళ్ళకి కాలుతుంది కాబట్టి వాళ్ళు ఇవన్నీ మొదలు పెడతారు. ఇది కీలకమైన విషయం. రెండవది, ప్రతి పార్లమెంట్ సెషన్ ముందర కూడా ఏదో విధమైనటువంటి విధ్వంసం సృష్టించాలి, ఏదో విధంగా దాన్ని ఆపాలి. ఏదో వాళ్ళకి ఒక ఈవెంట్ కావాలి. ఈ సంవత్సరం వాళ్ళకి ఏమీ లేదు కాబట్టి సడన్ గా సిజేపీని వాళ్ళు హైజాక్ చేశారు. నిజంగా నీటి మీద అంత చిత్తశుద్ధి ఉంటే కనుక రాహుల్ గాంధీ ఇన్ని ఊర్లు తిరగకుండా ఇక్కడ ధర్నాలు చేసి ఉండేవాడు. ఆపోజిషన్ పార్టీ చేయవలసింది సిజేపీ చేస్తోంది కాబట్టి ఎక్కడ సిజేపీ పాపులర్ అయితే వీళ్ళు ఇర్రెలవెంట్ అవుతారు అన్న భయంతో సడన్ గా దీన్ని వాళ్ళు హైజాక్ చేశారు. ఇది అక్కడ జరిగినటువంటి విషయం. మనం చూస్తే కనుక యాక్చువల్ గా రాహుల్ గాంధీ మీద FIR పెట్టి ఈ ప్రభుత్వం చాలా కఠినంగా స్టెప్స్ తీసుకోవాలి. ఎందుకంటే ప్రధానమంత్రి ఇంటి ముందర మీరు వెళ్లి ధర్నా చేశారంటే ఇది మోదీ గారు కాదు, రేపు ఏ ప్రధానమంత్రి వచ్చినా ఒక ప్రెసిడెంట్ మీద సెట్ చేశారు. అది భారతీయ జనతా పార్టీ సహకారంతోనే జరిగింది అంటారు. సిజేపీకి ఎందుకు క్రెడిట్ రాహుల్ గాంధీకి ఇద్దామని చెప్పి, అందుకని వెంటనే 15 నిమిషాలు 20 నిమిషాల్లో జితేంద్ర సింగ్ చర్చలకు వచ్చారు. సరే, అది నేను ఆ పొలిటికల్ చర్చకు వెళ్ళను. నేను ఏదైనా కూడా దీని ఒక ప్రధానమంత్రి ఇంటిని రెడ్ జోన్ ని మీరు ఆక్రమించుకోవడం అన్నది అది మన దేశ భద్రతకు చాలా చెడ్డది, అది మంచిది కాదు. కాబట్టి అది దానికి సంబంధించి కఠినమైనటువంటి చట్టాలని మనం సెక్షన్స్ ని ఇంపోజ్ చేసి వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలి. ఈ రోజు రాహుల్ గాంధీ అవ్వచ్చు, రేపు ఇంకొకరు నార్త్ ఈస్ట్ ఈశాన్య రాష్ట్రాల నుంచి ఎవరైనా వచ్చి విద్రోహ శక్తులు నిలబడొచ్చు, ఖలిస్తాన్లు నిలబడొచ్చు, రేపు నక్సలైట్లు నిలబడొచ్చు, మేము కూడా శాంతియుతంగా ధర్నా చేస్తామని రావచ్చు. అక్కడి నుంచి వాళ్ళు ఏదో డ్రోన్ లాంటిది ఫైర్ చేసి మోదీ ఇంటి మీద దాడి చేస్తే ఏమవుతుంది పరిస్థితి. కాబట్టి ఇది అసలు రాహుల్ గాంధీ ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాడు. మోదీ ఇంటి నుంచి బయటికి రాలేడు, ఈ నిరుద్యోగ సమస్యకి పరిష్కారం ఇచ్చేంత వరకు అతన్ని ఇంటి నుంచి బయటికి రానివ్వము అని చెప్పి ఒక 6-7 నెలల ముందర స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. ఆల్రెడీ రద్దియా చింగారీ లగానా బాకీ హే అని రాహుల్ గాంధీ స్టేట్మెంట్. కాబట్టి ఇవన్నీ కూడా మనం ప్రభుత్వానికి తెలిసి దాన్ని పర్మిట్ చేయడం అనేది చాలా మంచి విషయం కానే కాదు. ఇది ఒక ప్రెసిడెంట్ సెట్ అయింది. ఈ ప్రెసిడెంట్ సెట్ అయితే కనుక ఫ్యూచర్ లో మనకు ఇటువంటి మళ్ళీ పునరావృతం అయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకు జాతీయవాదులు ఎక్కడ మనం ప్రభుత్వాన్ని సమర్థించాలో అక్కడ సమర్థిస్తాం, ఎక్కడ వాళ్ళు తప్పులు చేశారో వాళ్ళ తప్పుల్ని చూపెట్టడం కూడా మన బాధ్యత. ఈ రోజు ప్రభుత్వం ఇది తప్పు, రాహుల్ గాంధీ లాంటి వాళ్ళని ఈ ర్యాలీని పర్మిట్ చేయడం చాలా తప్పు, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ మనం ప్రభుత్వం యాక్సెప్ట్ చేయాలి. 19 జూలై రాత్రికి ఏమీ లేనటువంటి వాళ్ళు 20 పొద్దున వస్తున్నారు అంటే కనుక ఒకసారి అలా జరగలేదు కదా, దానికి వెనకాల ప్లానింగ్ చాలా ఉంటుంది. కాబట్టి ఆ ప్లానింగ్ ని వీళ్ళు ఎందుకు ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టలేదు, పొలిటికల్ యాక్టివిస్టులు ఎందుకు వీళ్ళు పసిగట్టలేకపోయారు అనేది పెద్ద ప్రశ్న. సరే, దీనివల్ల మాకు లాభం వస్తుంది, వీళ్ళు ఎక్స్పోజ్ అవుతారు, దీన్ని పర్మిట్ చేయాలి, ఈ పొలిటికల్ గా మాకేదో మేము చాలా మాస్టర్ స్ట్రోక్ కొడుతున్నామని ఎవరైనా బీజేపీలో అనుకోని ఉంటే కనుక అదేంటో మనం ఈరోజు చూస్తున్నాం. పరిస్థితి ఏంటో మోదీ గారే స్వయాన 2 వీడియోలు చేయాల్సి వచ్చింది దీన్ని కంటైన్ చేయడానికి. కాబట్టి ఈ గుణపాఠాలు వాళ్ళు నేర్చుకోవాలి. జాతీయవాదులు ఇటువంటి తప్పిదాలు ప్రభుత్వం చేసింది ఎక్స్పోజ్ చేయాలి. నిజమైన పాజిటివ్ నేరేటివ్ మనం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మనం చేయాలి. మనం ఇందాక నేను చదివినటువంటి పేర్లన్నీ కనీసం వాళ్ళలో 1-2 మీరు కవర్ చేయండి. మనకు ఉన్నటువంటి అద్భుతం మనం ఏం సృష్టిస్తున్నామో దాని గురించి మాట్లాడండి. మనకు ఉన్నటువంటి ఎకో సిస్టమ్ ఎలా డెవలప్ అవుతుంది. మన ఫస్ట్ టైం ప్రపంచంలోనే 3వ దేశం భారతదేశం, ప్రైవేట్ రంగ సంస్థ మనం స్పేస్ రంగంలో మనం రాకెట్ పంపించినటువంటి 3వ దేశం. కాబట్టి ఈ మనం ఎక్కువ ముందుకు తీసుకువెళ్ళవలసిన బాధ్యత
జాతీయవాదులు అందరి మీద ఉందని నా అభిప్రాయం. ఎస్ మురళీ మనోహర్ గారు, సో ఏమనిపించింది అంటే ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించాల్సిందా చేయించకూడదా, చేస్తే ముందే చేసి ఉండాల్సిందా, ఈ సమయంలో చేయడం కరెక్టా? సో మ్యూట్లో ఉన్నారు మీరు, మ్యూట్ తీసేయండి. సార్, మీ అదర్ కో ప్యానలిస్ట్ అందరికీ నమస్తే సార్. నేను ధర్మేంద్ర ప్రధాన్ నాకు మంచి ఆప్త మిత్రుడు రిజైన్ చేశారంటే బాధపడతాం, కానీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో పనిచేశారు, కలిసి పనిచేసాం, సంస్థలో పనిచేసాం. మీరు జాతీయ అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఆయన ఏముండే? అప్పటికే ఆయన బీజేపీలోకి వెళ్ళిపోయాడు. ఆయన ఎందుకంటే వాజ్పేయి పీరియడ్ లోనే మినిస్టర్ అప్పుడు. అయితే నా పాయింట్ ఏంటంటే సాయి గారు చెప్పారు కనుక వారి గురించి చాలా మంచి విషయాలు చెప్పారు. మళ్ళీ నేను రిపీట్ చేయకుండా నేనేమంటున్నానంటే, ఇప్పుడు చేయడం అనేది నేషనల్ ఇంట్రెస్ట్ కోసం కనుక ఆయన ఉంటాడు, ఇంకొక ఆయన వస్తాడు, పెద్ద తేడా వచ్చేది ఏం కాదు. ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది నేషన్ వర్క్ చేశారని నేను అనుకుంటున్నా. అది మంచిది. నేషన్ ఫస్ట్ ఫిలాసఫీ నమ్మిన వాళ్ళు కనుక ఇది మంచిది. ఎందుకంటే ఇది ఎంత కాంప్లికేటెడ్ గా అయిపోయింది మూమెంట్ అంటే, నిజంగా విద్యార్థులు ఎవరు, డూప్లికేట్ ఎవరు, రాజకీయ నాయకులు ఎవరు? నాన్ పొలిటికల్ పీపుల్ లోనే 2 రకాలు ఉన్నారు. విద్యార్థులు ఉన్నారు, నాన్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు, రౌడీలు ఉన్నారు, ఇక్కడ పొలిటికల్ పార్టీస్ కూడా కొన్ని ఉన్నాయి. ఇదంతా మిక్స్ అయిపోయి టార్గెట్ ఏంది అంటే మొత్తం ఎంటైర్ నేషన్ కన్ఫ్యూజ్ లో పడేస్తుంది. దీంట్లో నరేటివ్ వార్ లో ఫెయిల్యూర్స్ ఉన్నాయి. నా ఫస్ట్ కంప్లైంట్ ఇది. ఫెయిల్యూర్స్ పనితనంలో ఫెయిల్యూర్స్ లేవు మోడీ గారికి. దయచేసి మీరు గుర్తు పెట్టుకోండి. ఈ రోజు ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ గురించి కొందరు మాట్లాడుతున్నారు, మెడికల్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ గురించి మాట్లాడుతున్నారు. అద్భుతమైన రిఫార్మ్స్ స్వాతంత్రం వచ్చాక ఈ దేశంలో అలాంటి రిఫార్మ్స్ తెచ్చిన వాడు మోడీ గారు. ఈ విషయం ఎవరు మాట్లాడడం లేదు. నరేటివ్ వార్ లో ఎందుకు ఫెయిల్ అవుతున్నామనంటే 2014 బిఫోర్ మెడికల్ ఎడ్యుకేషన్ ఏంది, 2014 తర్వాత ఏంటి అని నేనేమంటానంటే, ఇది ఎవల్యూషన్ ఆఫ్ నీట్ జర్నీ చూడాల్సిన అవసరం ఉంది. అసలు నీట్ ఎగ్జామినేషన్ 2014 కు ముందు లేదు, అది తెలియదు ఎవరికి కూడా. 16 నుంచి అమల్లోకి వచ్చింది. కానీ అంతకు ముందు 4 to 14 అధికారంలో ఉన్న ఒక ప్రభుత్వం చేసిన గందరగోళం ఇంత అంతా కాదు ఈ దేశంలో. మెడికల్ అడ్మిషన్స్ అనేవి దిక్కుమాలిన అడ్మిషన్స్. అవి ఎవ్వడికి తోచిన పద్ధతిలో వాడు చేసుకునేటువంటి ఒక పరిస్థితి 10 ఏళ్ళు ఈ దేశంలో ఉన్నది. దయచేసి నేను గుర్తు చేస్తున్నా మీకు. ఆ 10 years పేరెంట్స్ ఏం చేసేవాళ్ళంటే, పిల్లలు వేసుకొని హైదరాబాద్ లో పరీక్షలు రాయించి, ఇక్కడ నుంచి చెన్నైకి పోయి రాయించి, ఆ తర్వాత బెంగళూరులో రాయించి, బాంబేకి పోయి అలసిపోయి ఇంటికి వచ్చి, అయ్యో ఇంకా 2-3 పరీక్షలు రాస్తే బాగుండేదే, ఎక్కడైనా తగిలేదేమో మనకు సీటు అనేటువంటి దీంట్లో ఉండేవాళ్ళు. అంటే ఎవ్వరికి వాళ్ళు మెడికల్ ఎగ్జామినేషన్ అనేది జరిగేది. ఆల్ ఇండియా ప్రీ మెడికల్ టెస్ట్ అనేది ఒకటి జరిగేది. ఇది కేవలం 15% ఆల్ ఇండియా సీట్ల కోసం ఆల్ ఇండియా టెస్ట్ చేసేది. చాలా ప్రెస్టీజియస్ టెస్ట్ అది. సిబిఎస్ఈ వాళ్ళు కండక్ట్ చేసేవాళ్ళు. ఏ స్టేట్ కా స్టేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పెట్టుకునేవాళ్ళు. 85% సీట్లు స్టేట్స్ ఇచ్చేవి. సపరేట్ గా ఇన్స్టిట్యూషన్స్ కూడా కొన్ని ఎగ్జామినేషన్స్ పెట్టేవి. ఉదాహరణకు ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్, ఎయిమ్స్ లాంటివి, జిప్మేర్ లాంటివి, పాండిచ్చేరి జిప్మేర్ లాంటివి, సిఎంసి అంటే క్రిస్టియన్ మెడికల్ కాలేజ్, ఇవన్నీ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరికి వాళ్ళు పెట్టేవాళ్ళు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఈ దేశంలో మెడికల్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఏమంటాం, సంతలో ఎంత గందరగోళం ఉంటుందో అంత గందరగోళం ఉండేది మెడికల్ అడ్మిషన్స్. ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ వేరుగా పెట్టేది, అలాగే ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కొన్నిగా వేరుగా పెట్టేది. మీకు గుర్తుందో లేదో, ఈ మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ మేము వేరే పెట్టుకుంటామని కోర్టుకు వెళ్లి తెచ్చుకున్నారు, పెట్టేశారు. అలాగే ప్రైవేట్ యూనివర్సిటీ వాళ్ళు ఎన్ఆర్ఐ కోటా అనే పేరు మీద అదొక టెస్ట్ పెట్టేసి ప్రైవేట్ యూనివర్సిటీ వాళ్ళే ర్యాంక్ ఇచ్చేవాళ్ళు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే, ఏదైనా ఉండని మెరిట్ లో ఇవ్వాలి అంటే వాళ్ళే స్వయంగా కాలేజీ వాళ్ళు పరీక్ష పెట్టుకొని రాశాక డబ్బులు ఎవడిస్తే వాడికి మెరిట్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళు మెరిట్ బయట పెట్టేవాళ్ళు కాదు, మెరిట్ లిస్ట్ వేసేవాళ్ళు. మేము మెరిట్ లో ఇస్తున్నాం, ఫస్ట్ వాడు రాలేదు, సెకండ్ వాడు వచ్చాడని చెప్పాడు. ఎందుకంటే వాడు డబ్బులు ఇవ్వలేదు కనుక రాలేదని చెప్తాడు. అయ్యో, ఇంత గందరగోళం ఉండేది ఎక్కడున్నారు? ఈ దేశం ఎక్కడుంది అసలు? దీన్ని మొదట చేతిలోకి తీసుకొని దీన్ని రిఫార్మ్ చేసి సెట్ చేసే ప్రయత్నం చేస్తే మొదటి సమస్య ఎక్కడొచ్చింది అంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చింది.
ఒక దుర్మార్గుడు వాడు గుజరాత్ వాడు కొన్ని కోట్ల రూపాయలతో 100,000 కోట్ల రూపాయలతో పట్టుబడ్డాడు. వాడు కేతన్ దేశాయ్ వాడి కబంధ హస్తాల నుంచి ఇది తొలగించడానికి మోడీ వల్ల కాలేదండి. ఇది బ్రిటిష్ కాలం నాటి చట్టం, ఇది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాది. దాన్ని పార్లమెంట్ లో పెట్టి ఎన్ఎంసీగా దాన్ని మార్చారు. ఇది బ్యాక్గ్రౌండ్ అండి. మీరు హైదరాబాద్ లోనే 300 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్న సమయంలో 10 మెడికల్ కాలేజీలు కూడా ఉండేవి కాదు ఒకప్పుడు, గుర్తుపెట్టుకోండి. మెడికల్ కాలేజెస్ అనేవి అపురూపం, ఒక దేవుడిలా కనపడేవాడు. నాగం జనార్దన్ రెడ్డి హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన ప్రపోజల్ తెచ్చాడు. ఆర్ఎంపీలను వీళ్ళని అందరినీ కూడా మేము సర్టిఫికేట్ చేస్తాము, ప్యాక్స్ ఊర్లలో చేసే వాళ్ళందరికీ మేము సర్టిఫికేట్ ఇస్తాము, వాళ్ళకి కొంచెం ట్రైనింగ్ ఇస్తాము, తర్వాత వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. ఎందుకంటే ఊర్లకు డాక్టర్స్ ఎవరు వెళ్ళడం లేదు, ఎంబీబీఎస్ చేసిన డాక్టర్స్ ఏం చేసినా వెళ్ళడం లేదు. అందుకని డిమాండ్ ఏమో చాలా ఎక్కువ ఉంది, డాక్టర్స్ లేరు. ఇది మన యొక్క దుస్థితి. అలాంటిది మోడీ గారు ఏం చేశారండి, ఆ చట్టం తీసుకొచ్చి లిబరలైజ్ చేసేసి మెడికల్ కాలేజ్ సంఖ్య పెంచుతూ పోయారు మెల్లమెల్లగా. మీ కళ్ళ ముందు పరిస్థితి ఎంత దూరం వచ్చేసింది అంటే, నేను చెప్పిన టెస్ట్లలో నేను చాలా చెప్పలేదండి. దేశంలో 45 రకాల పరీక్షలు నేను చదవాలంటే లిస్ట్ ఉంది నా దగ్గర. 2014 కు ముందు 45 రకాల పరీక్షలు ఈ దేశంలో జరిగాయి. పిల్లలు అలసిపోయేవాళ్ళు. అలాంటిది మోడీ గారు వచ్చి మీకు నీట్ పట్టుకొచ్చారు. నీట్ కాంగ్రెస్ ఉన్నప్పుడే ప్రపోజల్ వచ్చింది, కమిటీ వేశారు, సుప్రీంకోర్టులో కొంత రిజెక్ట్ చేశారు, మళ్ళా కమిటీ వేశారు, మళ్ళా ముందుకు తీసుకెళ్లారు. మోడీ గారు దీన్ని మొదటిసారి 2016 లో 14 లో రాగానే మెడికల్ కౌన్సిల్ చేశారు, 16 లో దీన్ని ముందుకు తీసుకొచ్చారు, సుప్రీంకోర్టుతో ఓకే చేయించారు. సుప్రీంకోర్టు అంతకుముందు అడ్డుకున్నది, దీన్ని ప్రతిదాన్ని కూడా అడ్డుకున్నది. అలాంటిది ఓకే చేసిన తర్వాత సింగిల్ ఎగ్జామినేషన్ తో మనం ఈ దేశం ముందుకు కదిలింది. కరెక్టా సింగిల్ ఎగ్జామినేషన్ నీట్ అనేది కరెక్టా? సుప్రీంకోర్టు తీర్పు అన్నది ఏ రాష్ట్రాల్లో ఎక్కువ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, ఏ రాష్ట్రంకి ఆ రాష్ట్రం పెట్టుకుంటే ఈ పంచాయతీ ఉండేది కాదు కదా. అదే అందుకే అంటున్నా, నేను ఆ విషయమే చెప్పబోతున్నాను. దీని మీద చర్చ చేయండి, ఎవరికి వాళ్ళు పెట్టుకోవడానికి చేయండి. నేనేమంటున్నానంటే ఈ సింగిల్ టెస్ట్ అనేది 24 లక్షల మంది విద్యార్థులు రాస్తున్నారు. అప్పుడు కూడా రాసేవాళ్ళు, కానీ క్యాపిటేషన్ ఫీజు వసూలు చేసి అనేక ప్రైవేట్ కాలేజీలు రక్తం పీల్చారు. ఇప్పుడు ఏంటంటే మెరిట్ అనేది ఒకటి ఇచ్చి నీటిలో మీ చేతికి ఆ లెటర్ తీసుకొని పోతే మీరు టాప్ ఇన్స్టిట్యూట్స్ ఎక్కడికి వెళ్ళినా మీకు ఫ్రీగా సీట్ వస్తుంది, ఫ్రీగా వచ్చే వాళ్ళకి ఫ్రీగా వస్తుంది, లేకపోతే ఇంకేదైనా ఆ కోటా ఎన్ఆర్ఐ కోటా వచ్చే వాళ్ళకి ఎన్ఆర్ఐ కోటా వస్తుంది. ఇవన్నీ ఒక పద్ధతి అనేది ఏర్పడ్డది ఈ దేశంలో. మెడికల్ సీట్ అనేది మార్కెట్ లో ఇష్టం ఉన్నట్టుగా అమ్ముడుపోయే స్థితి లేకుండా పోయింది. ఇక్కడనే మెడికల్ కాలేజీలు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కొన్ని వేల సంఖ్యలో వచ్చినాయి. ఇప్పుడు వీళ్ళందరూ కూడా లాబీ తయారైపోయి స్టేట్ గవర్నమెంట్స్ మీద ఒత్తిడి తెస్తా ఉన్నాయి. ఇది ఎంజాయ్ చేశారు 10 ఏళ్లు, కాంగ్రెస్ ఎంజాయ్ చేసింది, మినిస్టర్స్ ఎంజాయ్ చేశారు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఎంజాయ్ చేశారు. వాళ్ళందరూ కలిసి ఇప్పుడు ఏంటంటే సింగిల్ ఎగ్జామినేషన్, ముఖ్యంగా తమిళనాడు వాళ్ళు వెంటపడ్డారు సింగిల్ ఎగ్జామినేషన్. అయితే ఈ సింగిల్ ఎగ్జామినేషన్ జరగడం మొదలు పెట్టాక మీరు దయచేసి వాల్యూమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చాలా పెద్దది. ఈ ప్రపంచంలో అత్యధికంగా జనాభా ఉన్న దేశం మనది, చైనా కన్నా ఎక్కువ జనాభా ఉన్న దేశం మనది. ఇంత 24 లక్షల మంది ఒకే టైంలో కూర్చొని పరీక్ష రాసే వ్యవస్థ ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. దయచేసి గోకావా అదేదో చైనా వాళ్ళు పెడతారు, అది మెడికలే కాదు, అన్ని కలిపి పెడతారు. ఓన్లీ మెడికల్ వాళ్ళు పెట్టారు. తర్వాత వాళ్ళు 9 రోజులు పెడతారు, సరే 3 రోజులు పెడతారు, 9 గంటలు పరీక్ష వాళ్ళ రకరకాలు ఉన్నాయి, వేరే ఉన్నాయి. కానీ సింగిల్ టైంలో దేశమంతా పరీక్ష జరుగుతుంది. సుమారుగా 5 ఏళ్ల నుంచి కంటిన్యూస్ గా జరుగుతుంది, ఏ ప్రాబ్లం లేదు, రిజల్ట్ ఇస్తూ ఉన్నాం మనము. ఇది వచ్చినానికి ఏదో సమస్య వచ్చింది కాదు, ఇది వచ్చినప్పటి నుంచి దీన్ని ఎలా బ్రేక్ చేయాలని అనేక శక్తులు పనిచేస్తా ఉన్నాయి. భరత్ గారు మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. మోడీ గారు వచ్చినప్పుడు నీట్ మొదట జరిగేటప్పుడు 500 కేంద్రాలు ఉండేటివండి. మీకు గుర్తుంటది, హైదరాబాద్ 2 రాష్ట్రాలు కలిపి హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి 5 సెంటర్స్ లో ఉన్నాయి. మోడీ గారు వచ్చేసి తల్లిదండ్రులు రైళ్లలో తిరుగుతున్న ఈ అవస్థలు అన్ని చూసి ఏం చేశారంటే 5,000 కేంద్రాల్లో పరీక్షలు పెడుతున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని జిల్లా కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. తల్లిదండ్రుల దగ్గరికి పరీక్షా కేంద్రం వచ్చేసింది. 12 భాషల్లో మోడీ పరీక్ష పెడుతున్నాడు. ఇప్పుడు గ్రామీణ ప్రాంత పిల్లలు కూడా పని లేదు. ఇన్ని మార్పులు ఎవరి కొరకు చేశారండి? ఇవన్నీ కూడా చేశారు. పోయినసారి 5 ఏళ్లలో 3 సార్లు లీక్ అయింది. 3 సార్లు లీక్ 2021, 24, 26
లేదు కాలేదు. 24 లో సుప్రీంకోర్టు అండర్ లోనే గ్రేస్ మార్కులు ఇచ్చినప్పుడు తిరిగి ఎంత మందికి అయితే అది జరిగిందో వాళ్ళని పక్కకు పెట్టి మిగతా వాళ్ళకి అందరికి అడ్మిషన్ చేసింది. రీటెస్ట్ కూడా జరగలేదు, ఎప్పుడు రీటెస్ట్ జరగలేదు. మొన్న జరిగింది మాత్రమే రీటెస్ట్ జరిగింది. లీక్ అయింది. లీక్ అయినప్పుడు దయచేసి మీరు గుర్తు పెట్టుకోవాలి. కానీ ఇప్పుడు ఎక్కడ లీక్ అయిందో అక్కడ రీటెస్ట్ పెడితే అయిపోద్ది కదా, మొత్తం దేశం అంతా ఎందుకు పెట్టడం? నో దేశమంతా స్ప్రెడ్ అయింది. ఇప్పుడు ఉదాహరణకు యశ్ యాదవ్ అనే ఒక పోరడు, వాడు పరీక్ష రాశాడు, వాడు దొరికాడు, వాడు పేపర్ అమ్ముకున్నాడు. కులకర్ణి అనే టీచర్ ఎన్నో ఏళ్ల నుంచి పేపర్ రాస్తున్నాడు. అతను కెమిస్ట్రీలో అత్యధికంగా 100 మార్కులు అతనే రాశాడు. మనీషా మందేరా అని చెప్పేసి ఒక లేడీ బాటనీ, ఆమె కూడా కొన్ని క్వశ్చన్స్ అమ్ముకున్నది. మనీషి వాంగ్మరే అని చెప్పేసి ఎక్కువ మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు, పూణే, బాంబే, తర్వాత ఈవెన్ రాజస్థాన్ వాళ్ళు. వీళ్ళంతా పేపర్ సెట్టింగ్ లో గానీ, నీట్ లో గానీ ఎక్కడో దగ్గర ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, ఇంటిగ్రిటీ లేని వాళ్ళు. వీళ్ళు లీక్ చేశారు, పట్టుకున్నారు, వీళ్ళందరినీ జైల్లో పెట్టారు. పరీక్షని రీకండక్ట్ చేశారు, ఫలితాలు ఇచ్చారు, పిల్లలు ఎంజాయ్ చేశారు, ఎగిరి గంతులు వేశారు, పండగ జరిగింది. అంతా అయిపోయాక ఇప్పుడు ఇది అంతా జరుగుతుంది. నా ప్రశ్న ఏంటంటే భరత్ గారు, మోడీ గారు ఈ ప్రయత్నాలన్నీ చేస్తుంటే, ఇంత విశ్వ ప్రయత్నం చేస్తుంటే, నిజాయితీగా పరీక్షలు కండక్ట్ చేయడానికి ఇప్పుడు మొన్నసారి లీక్ అయినప్పుడు వెంటనే ఒక హై లెవెల్ కమిటీ వేశారు, రాధాకృష్ణన్ కమిటీ వేశారు. అప్పుడు ఇస్రో చైర్మన్ ఆయన. తర్వాత మన దగ్గర బీజే రావు గారు కూడా హైదరాబాద్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్, వారు కూడా ఆ కమిటీలో ఉన్నారు. నేను వారితో ఇంటరాక్ట్ అయ్యాను కనుక నేను చెప్తున్నాను. ఇవన్నీ నేను కీన్ గా ఫాలో అవుతున్నాను. ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ గురించి నేను ఫాలో అవుతున్నాను. కనుక వారు అక్కడ పోయి వాళ్ళు కూర్చున్న తర్వాత ఈ పరిష్కార మార్గాలు వెతికేటప్పుడు సింపుల్ గా ఒకటే ఒక ఈ రోజు ఎన్టీఏ గురించి చాలా మంది బ్లేమ్ చేస్తున్నారు. ఎన్టీఏ 2 కోట్ల మందికి పరీక్ష పెడతారండి ఎవ్రీ ఇయర్. ఇది ఒక్కటే కాదు, నెట్, సెట్, ఇవన్నీ రకరకాల ఎగ్జామినేషన్స్ పెడుతుంది. ఎక్కడ కూడా ఒక పేపర్ లీక్ కాకుండా పెట్టగలుగుతున్నారు వాళ్ళు, వాళ్ళకి ఆ ఇంటిగ్రిటీ ఉంది. అయితే అన్నిటికన్నా జేఏఈ ఏదైతే మెయిన్ అండ్ అడ్వాన్స్ జరుగుతుందో, ఈ రోజు వరకు ఎన్నడూ పేపర్ లీక్ కాలేదు. ఎక్కడ 16 లక్షల మందికి జేఏఈ కండక్ట్ చేస్తారు. అయితే లీక్ కానీ ఈ మోడల్ ఏదైతే ఉందో ఇదే ఫాలో కాండి, ఇదే పెట్టేయండి అని చెప్పేస్తారు మొత్తం కమిటీ. అందులో ఉన్న ప్రాబ్లం ఒకటి ఏంటి అంటే, సిబిటి టెస్ట్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దాంట్లో 2 పరీక్షలు ఉంటాయి, ఒక్కటి ఉండవు, మెయిన్ అండ్ అడ్వాన్స్డ్ ఇవంటూ. దానివల్ల కొద్దిగా లీకేజ్ కి ప్రాబ్లం కూడా తగ్గుతుంది. అయితే ఇది రికమెండ్ చేశాక ఇది పెట్టడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే గుర్తుపెట్టుకోవాలి, 16 లక్షల బదులు, అంటే నీట్ జేఈఈ అనేది 16 లక్షల మంది, ఈ నీట్ ఏమో 24 లక్షల మందికి, అంటే సుమారుగా 10 లక్షల సంఖ్యను పెంచాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం చేయబోతున్న ప్రభుత్వానికి సమయం సరిపోలేదు. చివరి క్షణంలో విత్డ్రా చేసుకుని మళ్ళా పెన్ అండ్ పేపర్ లో పెట్టిన ఈ కన్ఫ్యూజన్ లో లీకేజ్ జరిగింది. దయచేసి ఇది అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఇయర్ కి ఇది ఉండదని ముందే చెప్పేశారు. జేఈఈ మోడల్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ ఉంటుంది, ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారైపోయింది. ఇంత సిన్సియర్ గా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి, మోడీ గారు పనిచేస్తున్నారు, మోడీ గారి మిషనరీ పనిచేస్తుంది, ఈ దేశంలో ఈ రిఫార్మ్స్ అన్ని తెస్తుంది. ఎవరికి వాడి వదిలేసి దున్నుకోండి, అమ్ముకోండి సీట్లు అనే పద్ధతి గతంలో 10 years జరిగింది. రిఫార్మ్స్ మోడీ గారు తెస్తున్నారు. ఎడ్యుకేషన్ పాలసీ గురించి మాట్లాడండి మీరు పార్లమెంట్ లో, ధైర్యం ఉంటే. ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చింది ఇంకో కనుక ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చింది ధర్మేంద్ర ప్రధాన్. అందుకే అంటున్నా కదా, మీరు ధైర్యం, మీరు పాలసీ ఎడ్యుకేషన్ గురించి పేపర్ ఇక్కడ స్టేట్ లో, తెలంగాణలో ఎడ్యుకేషన్ పాలసీ విద్యా కమిషన్ తీసుకొస్తే ఎంత వ్యతిరేకత వస్తుందో మనం చూసాం రిపోర్టు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి అంత చాలా ఏమంటారు, అందరు బాగా రిసీవ్ చేసుకున్నారు. ఎక్కడ విమర్శ రాలేదు, కమ్యూనిస్టులు కూడా దాన్ని విమర్శించలేకపోయారు. నేను ఈ విషయంలో ఒక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఎన్ఈపి అనేది టాప్సీ టర్వీ అయిపోతుంది ఎడ్యుకేషన్ లో. ఏది ఇంతవరకు అయితే మన పిల్లలను, ఇంతవరకు ఏ పేరెంట్ హ్యాపీగా లేదండి. ఈ పిల్లలు మంచి బుద్ధిమంతులు, విలువ కలిగినటువంటి పిల్లలను తయారు చేయలేకపోయింది ఈ విద్య. ఉద్యోగం ఇచ్చే విద్యను ఇవ్వలేదు ఈ విద్య. ఇలాంటి అసంతృప్తి పేరెంట్స్ లో ఉంది. వీటిని అన్నిటినీ అడ్రస్ చేయబోతున్నటువంటి విద్య న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. 68వ కొఠారి కమిషన్, 86లో రాజీవ్ గాంధీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తర్వాత, 86 తర్వాత విద్యారంగంలో ఏ మార్పులు లేరు. సుమారుగా 36 సంవత్సరాలు మార్పు లేకుండా ఒక ఇంత విశాలమైన దేశం ఉంటుందా అండి అసలు?
అలా ఉండొచ్చా? మీరు 86కు ఇప్పటికి ఓ కంప్యూటర్ వచ్చింది, లేకపోతే మొబైల్ వచ్చింది, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వచ్చింది, ఇంటర్నెట్ వచ్చింది, ఎన్ని వచ్చినాయి? ఇంత వచ్చాక కూడా బ్లాక్ బోర్డ్ పాలసీ అది 86ది, ఆ పాలసీతో ఇంకా దేశాన్ని నడిపిస్తారా? కనుక గ్లోబల్ స్టాండర్డ్స్ తో గ్లోబల్ లెవెల్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఎన్ఈపి వచ్చింది. దీని మీద చర్చ చేయమని చెప్పండి పార్లమెంట్ లో. ఎందుకు చేయడం లేదు? ఇన్ని రోజులు మీరు చదువు అంటే కేవలము రీడింగ్ రైటింగ్ అని అనుకున్నారు స్వాతంత్రం వచ్చాక. అందుకే గాంధీజీ ఆ రోజుల్లో చెప్పాడారా, చదువు అంటే రీడింగ్ రైటింగ్ కాదు, థింకింగ్ ఎడ్యుకేషన్ ఉండకూడదు. థింకింగ్ ఎడ్యుకేషన్ తో పాటు ఫీలింగ్ ఎడ్యుకేషన్ ఉండాలి, మనస్సుకు సంబంధించింది. డూయింగ్ ఎడ్యుకేషన్ కావాలి. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఓన్లీ టు హెడ్, ఇట్ ఈస్ టు హెడ్, హార్ట్ అండ్ హ్యాండ్స్. అందుకే పిల్లల్లో ప్రేమ, దయ, కరుణ ఇవి లేవే, రాక్షసులు అయ్యారు, యాసిడ్ వేస్తున్నారు అని వాపోతున్నామే. అలాంటి విద్య ఇవ్వలేదే. ఈ స్కిల్ ఇండియా అని ఇప్పుడు అరుస్తున్నామే. ఎందుకు స్కిల్ ఎక్కడ పోగొట్టాం మనము? అంటే ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ రీడింగ్ రైటింగ్ ఇదే అనుకున్నాం కదా. ఇంత లోపభూయిష్టమైన విద్యా విధాన్ని ఇంకా కంటిన్యూ చేయాలనా? మోడీ గారు విప్లవం చేస్తున్నారు. కస్తూరి రంగన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది మామూలు రిపోర్ట్ కాదు. రాధాకృష్ణన్ ఇచ్చిన రిపోర్ట్ మొన్నటి నీట్ ఎగ్జామినేషన్ గురించి. ఇందులో నిజాయితీ ఉంది, నిబద్ధత ఉంది ప్రభుత్వానికి. ఇది చెప్పేవాళ్ళు లేరే. సాయి గారు, ఇప్పుడు మోడీ పతనం ఆరంభమైంది అని వాళ్ళ లాస్ట్ 3-4 days గా అంటున్నారు. మే 3వ తేదీ ఎలక్షన్ గెలిచాడు. ఏది వెస్ట్ బెంగాల్, అస్సాము. వెస్ట్ బెంగాల్ అయితే ఎవరు ఊహించింది, అస్సాంలో 3rd term. మరి నిజంగా అనుకోవచ్చా మోడీ పతనం ఆరంభమైందని? నరేంద్ర మోదీ పతనం అని నేను అనుకోవట్లేదు సార్. కాకపోతే సంతోషపడుతున్నారు బాబు అల్పజీవులు, అల్ప సంతోషులు. ఎలక్షన్స్ లోకి వస్తే 240 seats వచ్చినప్పుడు ఇక అంతే అన్నారు. మళ్ళా చూస్తే హర్యానా, ఢిల్లీ, మహారాష్ట్ర, బీహార్ అన్ని షాకులే. అప్పుడు ఎస్ఐఆర్ ఇంకేదో కారణాలు చెప్తారు. ఇక నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఏమైందంటే ఎలక్షన్స్ అద్భుతంగా గెలుస్తోంది, ప్రభుత్వం కూడా అద్భుతాలు చేస్తోంది. ఇప్పుడు ఇందాక మురళీ సార్ చాలా అద్భుతంగా విషయాలు చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ అప్రూవల్ రేటింగ్స్ చూస్తే నరేంద్ర మోదీ గారికి 70% ఉంది. 68 to 70% మధ్యలో నరేంద్ర మోదీ గారికి అప్రూవల్ రేటింగ్స్ ఉంది. ఆ దరిదాపుల్లో కూడా ఎవరు లేరు, ఏ అగ్రరాజ్యాధినేత లేడు. డొనాల్డ్ ట్రంప్ 38% ఉన్నాడు. సో ఇక యూకేలో పరిస్థితి చెప్పనక్కర్లేదు. అసలు అన్ని దేశాల్లో అంటే అగ్రరాజ్యాల్లో ఉన్నటువంటి ఏ దేశాధినేతకు కూడా అంత అప్రూవల్ రేటింగ్స్ లేదు. అంతర్జాతీయంగా ఆయనకి విపరీతమైనటువంటి ఒక చరిష్మా ఉంది, ఒక ఇమేజ్ ఉంది. మన దేశంలో కూడా ఎక్కడ ఎన్నికలు జరిగినా ఆయన ఫోటో పెట్టుకుని ఎన్నికలు ఇట్లా గెలుచుకొని వస్తున్నారు. ఆర్గనైజేషన్ చాలా స్పష్టంగా పనిచేస్తోంది, గ్రౌండ్ లెవెల్ కి ఆర్గనైజేషన్ వెళ్ళిపోయింది, ఇందులో ఏం సమస్య లేదు. కానీ నెరేటివ్స్ లో విఫలం అవుతున్నారు, ఇది ఖచ్చితంగా అంగీకరించాలి. అండ్ బీజేపీ సంగపకి నచ్చినా నచ్చకపోయినా, ఆయన ఒప్పుకోకపోయినా నిజం ఇది. ఎందుకు అంటున్నారంటే మాట మీరు చూడండి, మోదీ గారు ఎప్పుడు కూడా అండి ఆయన అప్డేట్ అయినంతగా నిజానికి ఎవరు ఏ పొలిటీషియన్ అప్డేట్ గారు ఆయన చూడండి. ఇప్పుడు మీరు ఇష్యూ నడుస్తుంటే, జెన్జీ ఎవరైనా నడుస్తుంటే అర్ధరాత్రి సెల్ఫీ వీడియో పెట్టాడు. నెక్స్ట్ డే ఇన్స్టాగ్రామ్ కోసం పెట్టాడు సెల్ఫీ వీడియో, అంతే కదా. అండ్ నెక్స్ట్ డేనే చెప్పారు మంత్రులందరూ కూడా ఇన్స్టాగ్రామ్ ఫాలో కావాలి, మీరు అందరూ సోషల్ మీడియా యూజ్ చేయండి అని చెప్పి నెక్స్ట్ డేనే చెప్పినట్టుగా కూడా వార్త. 10 లక్షల మంది ఫాలోవర్లు ఒక్క రోజులో చేరారు ఆ వీడియోతో. ఎగ్జాక్ట్లీ. సో అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది మీరు అప్పుడు చూస్తే 2014లో పరిస్థితి ఎట్లా ఉందంటే, భరత్ గారు 1 minute, మీరు కూడా మీడియాలో ఉన్నారు, మీరు ఢిల్లీలో రిపోర్టింగ్ చేసిన వాళ్ళు కాబట్టి మీకు తెలుసు అసలు అక్కడ ఉన్న లొటియన్స్ మీడియా, ఖాన్ మార్కెట్ గ్యాంగ్, ప్రెస్టిట్యూట్స్, మీడియా క్రూక్స్, ఇవన్నీ మాటలు ఎప్పుడు పుట్టాయి? 2014 ఎలక్షన్స్ కి రావడానికి ముందు పుట్టాయి. ఇది నెరేటివ్ వార్. ఇది నేను చెప్తున్నది అందుకోసం అంటే ఆ టైంలో ఎందుకు పుట్టాయంటే ఆ రోజున్న సోకాల్డ్ మీడియా అంతా కూడా పూర్తిగా ఒక లెఫ్ట్ ఎకోసిస్టమ్ గా ఉన్నప్పుడు దానికి భిన్నమైన ఐడియాలజీని తీసుకురావాలి అని అంటే నరేంద్ర మోదీ గారు ఒక కొత్త సిస్టమ్ ని బిల్డ్ చేసుకున్నారు. ఆయన అప్పుడు సోషల్ మీడియాని వినియోగించారు. మొట్టమొదట ఎలక్షన్స్ లో సోషల్ మీడియాని సమర్థవంతంగా వాడింది నరేంద్ర మోదీ గారే, ఆయన క్యాంపెయిన్ లోనే. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే 12 సంవత్సరాల తర్వాత కట్ చేసి చూస్తే ఇవాళ సోషల్ మీడియాలో ఈవెన్ భారతీయ జనతా పార్టీ కంటే లెఫ్ట్ ఎకో సిస్టమ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. అండ్ అఫ్ కోర్స్ వాళ్ళ అల్గారిథం కూడా స్ట్రాంగ్ గా ఉంది. వాళ్ళ అల్గారిథం చూస్తే అసలు వాళ్ళకి అనుకూలమైన అల్గారిథమ్స్ కదా. ఇప్పుడు ధ్రువ్ రాఠీలు లేకపోతే వీళ్ళందరికీ ఎట్లా వ్యూస్ వస్తున్నాయి ఇవన్నీ. అయితే అప్పటికిప్పటికి ఏం జరిగిందంటే ఒక చిన్న టచ్ మిస్ అయ్యారు. ఎట్లా అంటే మీరు చూస్తే ఇవాళ ఈ పర్టికులర్ ఉద్యమంలో భరత్ గారు మీరు కూడా ఎక్స్పీరియన్స్ లోకి వచ్చి ఉంటుంది మీకు కూడా. ఎవరైనా ఇప్పుడు ఇందాక మురళీ సార్ ఎంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు, నీట్ ఎందుకు వచ్చింది, ఎందుకు అవసరము, దానివల్ల ఏం ప్రయోజనం ఉంది, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. యాక్చువల్లీ
ఈ వివరణాత్మకమైనటువంటి అంశాలు ఎవరు పట్టించుకోలేదు గత 15 రోజుల్లో 20 రోజుల్లో అయితే, గత నెల రోజుల ఉద్యమంలో కూడా అందరూ ఒకటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఎందుకురా బాబు? అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులు అడిగారు ఎందుకు, ఏమంటున్నారు, నీట్ అంటే వాడికి ఫుల్ ఫామ్ తెలియదు, ఏమీ తెలియదు, కానీ జస్ట్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, మోదీ గద్దె దిగాలి, అంతే. ఈ వేరే ఆలోచన లేకుండా మాట్లాడుతున్నారు. అంటే ఏంటంటే ఈ జనరేషన్ కున్న ప్రాబ్లం కూడా ఉంది ఇందులో. ఇప్పుడు మీరు ఎవరు మాట్లాడినా గోధి మీడియా అంటాడు జర్నలిస్ట్ అయితే, లేదంటే అంధభక్త గోధి మీడియా అంటే నేను లోధి ఎస్టేట్ మీడియా అంట. అదే ఖాన్ మార్కెట్ లోధి మీడియా, ఖాన్ మార్కెట్ లోధి ఎస్టేట్ లోనే ఉంటది. కరెక్ట్. అండ్ మనువాది అంటాడు, లేదంటే బ్రాహ్మణవాది అంటాడు, లేదంటే వాట్సాప్ యూనివర్సిటీ అంటాడు. అంటే మీడియాలో లెఫ్ట్ ఉంటే తప్పు లేదు, అద్భుతం. తప్పలేదు. రైట్ ఉంటే మాత్రం తప్పు. ఎగ్జాక్ట్లీ. మీడియాలో రైట్ ఉండకూడదు, లెఫ్ట్ మాత్రమే ఉండాలి, లేకపోతే సెంటర్ ఉండాలి, కానీ రైట్ అనే యాంగిలే ఉండకూడదు. నేషన్ ఫస్ట్ అన్నది ఉండకూడదు. కమ్యూనిస్ట్ అయితేనే మీడియాకి సెట్టింగ్, మీడియాలో ఉండకూడదు. అది వాళ్ళ కోరిక. మిగతా వాడంతా మనువాది బ్రాహ్మణవాది కదా. సో ఇంకోటి, ఇప్పుడు మీరు వాళ్ళ నెరేటివ్ చూస్తే, ఇప్పుడు రాహుల్ గాంధీని చూడండి మీరు. రాహుల్ గాంధీ ఎప్పుడు మాట్లాడినా కూడా ఆయన ఏ అంశానికి సమాధానం చెప్పడు. ఎవరైనా ఏదైనా ప్రశ్న అడిగితే సమాధానం చెప్పడు. హిట్ అండ్ రన్, ఓ వ్యాఖ్య చేస్తాడు, వెళ్ళిపోతాడు. లాస్ట్ పార్లమెంట్ సెషన్స్ అప్పుడు ఏంటి, జనరల్ నరవాణే గారు పుస్తకాన్ని తీసుకొని వచ్చారు. పార్లమెంట్ సెషన్ మొత్తం జనరల్ నరవాణే పుస్తకం, ఆయన పుస్తకం ప్రింటే కాలేదు, పబ్లిషే కాలేదు, కానీ దాని గురించి మాట్లాడేస్తాడు. అండ్ ఆయన ఇంకోటి ఏమంటాడంటే, ఆయన వ్యాఖ్యలు చూపుతానండి, నేను జస్ట్ లైన్ చదువుతున్నా. డర్గయే మోదీ, చౌకీదార్ చోర్ హే, నరేందర్ సరెండర్, ఓట్ చోరీ, ఓకే, చందా చోరీ, చాలా హ్యాష్ ట్యాగ్ కి అనుకూలమైనటువంటి పదాలను పెట్టడము, దాన్ని ఫ్లోట్ చేయడము, అంతే. ఇంకా మీకు వివరణలు అక్కర్లేదు, మాటలు అక్కర్లేదు, ఏమి ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు. నా పాయింట్ ఏంటంటే, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే సార్, 2014లో ఒక కొత్త టీంతో నరేంద్ర మోదీ గారు ఎలాగైతే ఎలక్షన్స్ లోకి వచ్చారో, అప్పుడు ఒక సోషల్ మీడియాలో ఒక విప్లవం క్రియేట్ అయిందో, నేషనలిస్టులకి సంబంధించినటువంటి ఒక క్రియేట్ అయిందో, ఇప్పుడు మళ్ళీ ఆ రివైవల్ ఈ రోజు జరగకపోతే భారతీయ జనతా పార్టీకి చాలా కష్టం. నేను 100% చెప్పగలను. ఈ రోజు ఆ రివైవల్ జరగకపోతే, మళ్ళీ రీవిజిట్ చేయకపోతే, ఆ టీం మార్పులు కావచ్చు, అన్ని కావచ్చు, ఈ రోజు ప్రజలకి, యంగ్స్టర్స్ కి మనము ఇన్ని మాట్లాడుతున్నవేవి ఎక్కట్లేదు సార్. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ రోజు 15 నుంచి 25 సంవత్సరాల వయసు ఉన్నటువంటి జనాభా 25 కోట్లు, 25 నుంచి 30 ఏళ్ల వయసున్న వాళ్ళు 12.3 కోట్లు. అంటే సుమారు 25, 37, 30 ఏళ్ల లోపల ఉన్నటువంటి వాళ్ళ జనాభా సుమారు 37 కోట్ల మంది ఉన్నారు. అంటే ఇంకా 2-3 ఏళ్ళకి ఇంకా యాడ్ అవుతారు. సో ఆ జనరేషన్ ని మీరు అట్రాక్ట్ చేయకుండా, వాళ్ళకి తగ్గట్టుగా మీరు విధానాలను మార్చుకోకుండా, వాళ్ళకి కమ్యూనికేట్ చేయడం నేర్చుకోకపోతే, భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఇబ్బందిని ఫేస్ చేయాల్సి వస్తుంది. బికాస్ వాళ్ళకి వివరణలు అక్కర్లేదు, ఏం జరుగుతుందో వివరణాత్మకంగా మరి మొన్ననే వెస్ట్ బెంగాల్, అస్సాంలో ఓటేశారు కదా జంజీ. వెస్ట్ బెంగాల్, అస్సాంలో ఓట్లేశారు, కానీ ఇది ఏంటంటే రాష్ట్రానికి మనం ఫోకస్ చేసి మాట్లాడుతున్నాం. నేనేమంటానంటే, ఇది అక్యుములేట్ అవుతోంది, రోజు రోజుకి మనకు తెలియకుండానే అక్యుములేట్ అవుతుంది. ఈ అక్యుములేషన్ లో ఇవాళ మోదీ గారు అంటే, ఇప్పుడు మోదీ గారు ఒక్కరిని టవరింగ్ పర్సనాలిటీ చేశారు. మోదీ గారు కాకుండా ఇప్పుడు వాళ్ళ టార్గెట్ కూడా ఏంటి, మోదీనే బదనాం చేస్తారు వాళ్ళు. మోదీ ఒక్కడిని కొట్టామంటే, మోదీ లెజిటిమసీ కొట్టామంటే మొత్తం సిస్టమ్ తమ కంట్రోల్లోకి వస్తుందని. సో ఆల్టర్నేట్స్ ఏమున్నాయి? ఇప్పుడు మినిస్టర్స్ కూడా చూస్తే, ఇప్పుడు లాస్ట్ 1 month లో ఒక్క మినిస్టర్ అన్నా కమ్యూనికేట్ చేస్తున్నారా? మళ్ళీ మోదీ గారే మాట్లాడాలి, మళ్ళీ అమిత్ షానే ఏదో చర్యలు తీసుకోవాలి, మళ్ళీ ఎవరో, అంటే ఆ సిస్టమ్ తప్ప ఒక సెంట్రలైజ్డ్ సిస్టమ్ లో భారతీయ జనతా పార్టీ పనిచేస్తోంది. డీసెంట్రలైజ్ అవ్వాల్సిన సమయం వచ్చింది. ఐటీ సెల్ నాకు తెలిసి 2014 నుంచి అదే అమిత్ మాలవే కొనసాగుతూ ఉన్నారు. అదే అమిత్ మాలవే నడుస్తూ ఉంది, అంతే. సేమ్ సిస్టమ్, సేమ్ కైండ్ ఆఫ్ సిస్టమ్ ఇస్ కంటిన్యూయింగ్. ఇక్కడ మార్పు జరగకపోతే డెఫినెట్లీ భరత్ గారు, రాబోయే రోజుల్లో ఒక జాల్ట్ పడితే చిన్నగా పడదు. మనం 240 సీట్లు బీజేపీకి 2024లో వస్తాయని ఊహించలేదు. వచ్చిన వెంటనే ఎలాంటి పరిస్థితి, ఒక పానిక్ సిచ్యువేషన్ వచ్చింది మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న జాతీయవాదుల్లో. ఒక 2-3 నెలలు అయితే కనీసం ఎవరు మాట్లాడని పరిస్థితి. అయ్యో ఏమైపోయింది అని అనుకున్న సందర్భాలు ఉన్నాయా లేవా? మీకు కూడా అనుభవంలో ఉంటుంది నాకు తెలిసి. తర్వాత మళ్ళీ మహారాష్ట్ర, బీహార్ లో అవి గెలిచిన తర్వాత మళ్ళీ కొంత రెజ్యుమినేట్ అయ్యారు. సో ఇవన్నీ అంటే, ఎస్, మోదీ గారికి ఉన్న చరిష్మా తగ్గలేదు, ఆయనకున్న ఇమేజ్ వేరు, ఆయన ప్రజల్లోకి వెళితే ఆయనకు వచ్చేటువంటి ఆదరణ వేరు, ఇవన్నీ వేరు. కానీ ఈ రీషఫిల్ జరగకపోతే, రీవిజిట్ చేయకపోతే, రీవర్క్ స్టార్ట్ చేయకపోతే డెఫినెట్లీ దెర్ ఇస్ ఎ ప్రాబ్లం. నా ఉద్దేశం అయితే అదే. ఓకే. ఎస్ గిరిధర్ గారు, ఒక
7-8 minutes క్లోజ్ చేయాలి, మనిషికి 2 minutes. ఎస్ గిద్దర్ గారు, నిజంగా ఉందా మోడీ పత్రం ప్రారంభమైందా? అంటే ఎప్పుడు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, దీంట్లో ఎవరూ పర్మనెంట్ కాదు మన దేశంలో. మోదీ గారు ఎంతవరకు ఉంటారు ఎంతవరకు ఉంటారు అని ఆయన నిర్ణయించుకుంటారు, ప్రజలు నిర్ణయిస్తారు. కాబట్టి అంటే మోడీ పత్రం అంటే భారతీయ జనతా పార్టీ పత్రం కేంద్రంలో మనకు పార్టీ పరంగా మనం ఎప్పుడు కూడా చూడకూడదు, జాతీయవాదం బలపడాలి, అందరూ జాతీయవాదం అవ్వాలి, అది మనం కోరుకోవాలి. దేశ ప్రతి ప్రభుత్వం కూడా జాతీయవాదాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రభుత్వం రావాలని మనం కోరుకోవాలి. కానీ లేరు కదా అట్లా, అన్ఫార్చునేట్లీ ఎవరు లేరు కదా. కరెక్ట్. మనకున్నటువంటి శివసేన ఉండేది, శివసేన ఉద్ధవ్ ఠాక్రే అది లెఫ్ట్ అయిపోయింది కదా సమస్య. కరెక్ట్. అంటే మనకు అప్పుడప్పుడు వీళ్ళలో జాతీయవాదం అనేది జాతీయవాదం లేని పార్టీలను మనం కంప్లీట్ గా తిరస్కరించలేము. ప్రతి పార్టీలో కూడా ఎంతో కొత్త గొప్ప మన జాతీయవాదం కనిపిస్తుంది. దాన్ని మనం పెంపొందించే దిశగా మనం తీసుకువెళ్ళాలి. దేశంలో ఉన్న అన్ని పార్టీల్లో జాతీయవాదం రావాలని మనం కోరుకోవాలి. ఫర్ ఇన్స్టెన్స్ ములాయం సింగ్ యాదవ్ కరసేవకుల మీద కాల్పులు చేసినటువంటి ములాయం సింగ్ యాదవ్ ఒకప్పుడు మనకు ఒక క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు 1992లో సోవియట్ యూనియన్ కొలాప్స్ అయినప్పుడు బోరిస్ ఎల్ట్సిన్ పివి నరసింహారావు గారికి ఫోన్ చేసి, నాకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి, ఫ్యాక్టరీలు మూసుకోవాల్సిన పరిస్థితి, నాకు సాయం చేయమంటే కనుక ఈ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ అప్రూవల్ లేకుండా అప్పటి పివి నరసింహారావు ప్రభుత్వము అడ్మిరల్ గోర్ష్కోవ్కి అడ్వాన్స్ ఇచ్చాం మనం. ఆ అడ్వాన్స్ ఇచ్చిన పైసలతో జీతాలు ఇచ్చుకున్నారు వాళ్ళు. ములాయం సింగ్ యాదవ్ రభస చేయబోతుంటే పివి నరసింహారావు గారు ఆయన చేంబర్ లో పిలిచి, ఇటు పరిస్థితిలో దేశానికోసం మనకు సప్లైస్ అనేది సోవియట్ యూనియన్ నుంచి వస్తున్నాయి కాబట్టి మనం వాళ్ళకి ఇప్పుడు సపోర్ట్ చేయకపోతే మనం ఇబ్బందులు పడతామని చెప్తే ములాయం సింగ్ యాదవ్ పార్లమెంట్ లో ఆయన ఈ ప్రస్తావన తీసుకురాలేదు, దాని గురించి రభస చేయలేదు అతను. అలాగే మోదీ గారిని కూడా మళ్ళీ గెలిచి రావాలని నేను కోరుకుంటున్నానని పార్లమెంట్ లో ఆయన చెప్పినటువంటి వ్యక్తి. ఆయన పాలిటిక్స్ ఆయన చేసుకున్నాడు, దృష్టిగల రాజకీయాలు చేసుకున్నాడు. కాబట్టి ప్రతి వ్యక్తిలో జాతీయవాదం ఉంటుంది, లేదు అని మనం అనడానికి వీల్లేదు. వాజ్పేయి మాత్రమే 100% అని మనం చెప్పడానికి వీల్లేదు. కానీ కొంతమంది ఈ రోజు మన ఎస్పెషల్లీ కాంగ్రెస్ లో మనకు విదేశీ శక్తుల ఆధారంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు కనిపిస్తున్నారు. దాంట్లో ముఖ్యంగా రాహుల్ గాంధీ కనిపిస్తున్నారు. ఇన్ఫాక్ట్ రాహుల్ గాంధీ చేసినటువంటి ఈ ఏదైతే మనకు పాలిటిక్స్ ఉన్నాయో తన సొంత పార్టీలో దాన్ని సమర్థించే వాళ్ళు లేదు. ఏకే యాంటనీ డిఫెన్స్ మినిస్టర్ గా ఉన్నటువంటి వ్యక్తి రఫైల్ గురించి ఆయన ఏం మాట్లాడలేదు. మనకు మన్మోహన్ సింగ్ దాని గురించి ఏం మాట్లాడలేదు. అలాగే మనకు ఫారెన్ మినిస్టర్ గా ఉన్నటువంటి సల్మాన్ ఖుర్షీద్ ఏం మాట్లాడలేదు. కానీ రాహుల్ గాంధీ మాత్రమే ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు అంటే కనుక ఎక్కడి నుంచి ఆ ప్రేరణ వస్తుందో మనకు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి కొన్ని పార్టీలలో కొంతమంది ఇటువంటి నారేటివ్ ని వాళ్ళు కబ్జా చేసుకున్నారు. దానివల్ల దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కానీ భాజపా పాపులారిటీ అన్నది మనం వాళ్ళు దెబ్బతింటే కనుక తొందరగా గుణపాఠాలు నేర్చుకునేటువంటి చరిత్ర కూడా మనం చూసాం. మనం 2024లో వాళ్ళు తప్పు చేశారు. అక్కడ వాళ్ళ నేరేటివ్ లో అబ్కి బార్ 400 పార్ అనేది బెడిసి కొట్టింది, వాళ్ళకి అర్థమైంది. ఇమ్మీడియట్ గా కరెక్ట్ చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ మాకేం సంబంధం లేదు అని చెప్పి నడ్డా గారు ఇచ్చిన స్టేట్మెంట్ అది కూడా బెడిసి కొట్టింది ఆయనకు. కాబట్టి ఇమ్మీడియట్ గా ఆర్ఎస్ఎస్ బరిలో దిగింది. హర్యానా ఎట్టి పరిస్థితుల్లో గెలవదు బీజేపీ అన్నటువంటి హర్యానాని వీళ్ళు గెలిచారు. కరెక్ట్, సరే దాంతో వీళ్ళు శక్తి ఉన్నది. కానీ బట్ అక్కడ కూడాను రిస్క్ తీసుకోకుండా ఎన్సీపీ నుంచి వాళ్ళ లీడర్స్ తీసుకోవడం, పొలిటికల్ ఏం చేయాలో వాళ్ళని చెప్తారు. కాబట్టి బీజేపీ తొందరగా పాఠాలు నేర్చుకుంటుంది. ఈ కూడా ఈ రోజు ఇప్పుడు జరిగినటువంటి ఘటన నుంచి వాళ్ళు చాలా తొందరగా గుణపాఠాలు నేర్చుకుంటారు. కాబట్టి 24 గంటలు 24/7 365 days వాళ్ళు ప్రజలలో ఉండి ప్రజల కోసం పనిచేస్తుంటారు. కాబట్టి వాళ్ళ పాలసీలో తప్పిదాలుంటే తొందరగా కరెక్ట్ చేసుకునే నైజం వాళ్ళకున్నది. వాళ్ళని ఛాలెంజ్ చేసేటువంటి ఆపోజిషన్ లో అది మనకు కనిపించట్లేదు. అదే పాత నేతృత్వమో పాత నేరేటివ్స్ అవే తీసుకొని పెడుతున్నారు. కానీ ఈ ప్రమాదం 2024లో కూడా అబ్కి బార్ 400 పార్ అన్నదాన్ని అంబేద్కర్ రాజ్యాంగాన్ని వీళ్ళు తిరగరాస్తారు అన్నటువంటి ఒక నెరేటివ్ ని వాళ్ళు చాలా ఎఫెక్టివ్ గా తీసుకువెళ్ళగలిగారు. ఎలక్షన్ ముందర రీసెన్సీ ఫ్యాక్టర్ పనిచేస్తుంది. కాబట్టి ఇంత చేసినా కానీ కూడా కాంప్లెక్సిటీ కనుక వాళ్ళ సోషల్ మీడియా క్యాంపెయిన్ కావచ్చు, లేదా మీడియా కమ్యూనికేషన్ కావచ్చు, నేరేటివ్ యుద్ధంలో కావచ్చు, సరిగా వీళ్ళకి కమ్యూనికేషన్ లో ఎక్కడైనా తప్పిదాలు చేస్తే కనుక కొన్ని మంచి చేసినా కానీ కూడా దెబ్బ తగిలేటువంటి ప్రమాదం లేకపోలేదు. కాబట్టి దాన్ని సరిదిద్దుకోవాల్సిన ఆవశ్యకత పడుతుంది. సంగప్ప గారు 1 minute, సంగప్ప గారు 1 minute, మురళీ మనోహర్, భారతీయ జనతా పార్టీ పతనం ప్రారంభమైంది అనే వాళ్ళకి మీరిచ్చే జవాబు? ఇంతకుముందు డిస్కషన్ వచ్చినట్టుగా మొన్ననే వెస్ట్ బెంగాల్ రిజల్ట్ చూశారు.
నెక్స్ట్ త్వరలో రాబోతున్నటువంటి యూపీ ఎలక్షన్ కావచ్చు, లేకపోతే కర్ణాటక కావచ్చు, ఆ ఎలక్షన్ లో కూడా మీరు చూస్తారు. త్వరలో ఉత్తరప్రదేశ్ అంటే మార్చి వరకు ఉంది, ఇంకా 7 నెలలు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్. ఖచ్చితంగా ఈ నెక్స్ట్ వచ్చే రాష్ట్రాల్లో జరిగే ఎలక్షన్ లో కూడా ఖచ్చితంగా బీజేపీ ఉన్న దగ్గర గెలుస్తుంది, లేని దగ్గర పంజాబ్ ఈసారి కూడా గెలిచేట్టు బీజేపీ గవర్నమెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చాలా సర్వేలు చెప్తున్నాయి. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి యువ నాయకులు చాలా మంది పార్టీ చేయడం, పబ్లిక్ లో కూడా ఒక మార్పు రావడం అనేది ఒకటి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మోడీ గారి చరిత్ర తగ్గలేదు, మోడీ గారికి ఎట్లాంటి ధోకా లేదు. ఎన్డీఏ గవర్నమెంట్ మళ్ళీ ఖచ్చితంగా ఆయన నేతృత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్ పక్కా వస్తుంది, మరి ఏం డౌట్ లేదు అందులో. ఈ రోజు 2 విషయాలు చెప్తాను, నేను తక్కువ టైం ఉంది కాబట్టి. రాహుల్ గాంధీ ఢిల్లీలో ఇది జరిగిన మరుక్షణం బయటకు వచ్చి పెద్ద టీషర్ట్ ని ఇట్లా జాడించుకుంటూ వచ్చి పెద్ద హీరోలాగా మాట్లాడి, అదేదో ఆయన పోరాటం చేసినట్టు, ఆయన ఏదో విజయం సాధించినట్టు మాట్లాడి. ఆయనకు ఈ పోరాటానికి దీనికి ఏమీ సంబంధం లేదు, ఎందుకంటే ఏమి చేసినా చేస్తే తర్వాత ఈ అల్లరి సృష్టించే దాంట్లో మాత్రం వాళ్ళ పాత్ర ఉంది. ఇంతకుముందు మనం చెప్పి అల్లరి సృష్టించాల మాత్రం ఆయన పాత్ర ఉంది. ఆయన ఏమంటారు అంటే వెంటనే ఇంకా మోడీ దిగిపోవాల్సిన పరిస్థితి దిగిపోవాలి, మొత్తం విద్యా వ్యవస్థనే విధ్వంసం చేసిన మాట్లాడుతున్నాను. 60 సంవత్సరాలు వాళ్ళ హయాంలో విద్యా వ్యవస్థని పిల్లలకి, భారతీయ విద్యార్థులకి ఏం తెలియకుండా దాచిపెట్టారు. టిప్పు సుల్తాన్ అంటారు ఒక హీరోగా, ఈస్ట్ ఇండియా కంపెనీ మీద పోరాటం చేసిన ఒక హీరోగా చూపించారు. టిప్పు సుల్తాన్ అనేవాడు 1000 మందిని ఒకటే రోజు రాత్రి, దీపావళి పండుగ రోజు రాత్రి మొత్తం 1000 మందిని మా చిన్న పిల్లలను చూడకుండా కూడా ఉచ్చకోత కోసినటువంటి దుర్మార్గుడు వాడు. ఇప్పటికి కూడా దాని మీద మెల్కోటే మాస్కేర్ అంటారు దాన్ని. ఆ ప్రాంతంలో ఇప్పటికి కూడా దీపావళి పండుగ చేసుకోరు, టిప్పు సుల్తాన్ చంపేసినందుకు. ఆ రోజు కూడా ఒకటే రోజు 1000 మందిని చంపినందుకు. అట్లాంటి వాళ్ళు హీరోగా చూపించారు. ఆ విద్యా వ్యవస్థ కావాలని కోరుకుంటున్నాడు. అదే ఎన్ఈపీ సార్ మెంబర్ నన్ను సార్ తెలుసు కాబట్టి అట్లాంటి అది మారుస్తున్నాం అనేది వాళ్ళకి ఒక భయం పట్టుకుంది వాళ్ళకి. దాంతో పోరాటం ఇదంతా కుట్రలు చేస్తున్నారు. ఒకటి. రెండోది, ఇంతకుముందు రేవంత్ రెడ్డి ఏదో క్యాండిల్ ర్యాలీ చేసి అదేదో ఆయన విజయంగా చెప్పుకుంటున్నాడు. ఆయన ఎప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్ పేపర్ ఆయన హయాంలో లీక్ అయిందని వచ్చిన 2 ఏళ్లలో 2 పేపర్ లీక్ అయినాయి. వాటిని బయటపడకుండా ఎక్కడ స్ప్రెడ్ అయినా కూడా ఏదో ఒక్కరికే చూపించారని చెప్పి అబద్ధం మాట్లాడి దాచి పెట్టినారు. అది మురళి గారు జస్ట్ 1 minute క్లోజ్ చేయాలి. బీజేపీ భవిష్యత్ ఏంది దీని తర్వాత? మీరు అంటున్నారు కదా ఇప్పుడు పతనం ప్రారంభమైందా అనేది. నేనేమంటున్నా అంటే ప్రారంభమైంది కానీ న్యూ వర్షన్ ఆఫ్ మోడీ రూల్ ప్రారంభమైంది. మోడీ గారు ఇన్స్టాలకు వచ్చి మాట్లాడినప్పుడు ఎన్ని కోట్ల మంది, అది న్యూ జనరేషన్ తో ఆయనకు ఉన్నటువంటి కనెక్టివిటీ కనుక ఇప్పట్లో అయ్యేది ఏం లేదు. కానీ మోడీ గారు ఒక పని చేస్తున్నారు, ఒక అద్భుతాలు చేసి. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఎన్ఎంసీ తీసుకొచ్చి 350 మెడికల్ కాలేజ్ను 900 మెడికల్ కాలేజ్ తీసుకెళ్తారా అండి? 7 ఎయిమ్స్ ఉన్నటువంటి ఈ దేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 23 ఎయిమ్స్ కి తీసుకెళ్తారా అండి? 50,000 సీట్లు ఉన్నదాన్ని 150,000 సీట్లు మెడికల్ సీట్లు తీసుకొస్తారా అండి? అందుకే నేనేమంటున్నాడు, అద్భుతాలు చేయబోతున్నాడు. 14కు ముందు స్వాతంత్రం నుంచి దేశం ఒకటి, 14 తర్వాత ఈ దేశంలో ఒకటి. తెలంగాణ నుంచి 3 బుల్లెట్ ట్రైన్లు పరిగెత్తుతాయి. అపోజిషన్ వాళ్ళ గుండెల్లో ఎన్ని రైళ్లు పరిగెత్తాలి మీరు ఆలోచించండి. అదే కొత్త వర్షన్ అని అంటున్నాను. థ్యాంక్ యూ మురళీ మనోహర్ గారు, మామిడి గిరిధర్ గారు, నేషనలిస్ట్ హబ్ సాయి గారు, సంగప్ప గారు. సో చూద్దాం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అయితే డెఫినెట్ గా ఒక కేంద్ర కేబినెట్ లో ఒక సచ్చీలుడు, ఒక చిన్న అవినీతి ముద్ర లేనివాడు, ఒక బ్యాక్వర్డ్ క్యాస్ట్, ఒక బీసీ సామాజిక వర్గం నుంచి కష్టపడి వచ్చిన వ్యక్తి రాజీనామాగా నేను చూస్తాను. మరి చూద్దాం, దీని మిగతా వాళ్ళు ఇప్పుడు పండగ చేసుకుంటున్న వాళ్ళు, డాన్సులు చేస్తున్న వాళ్ళు నెక్స్ట్ ఎన్ని లీకులు అవుతాయి, ఎంతమంది రాజీనామా చేస్తారు, ఎంతమందికి ఏముంటుంది. గతంలో రాజీనామాలు చేయని వాళ్ళు, గతంలో ధర్నా చౌకలే వద్దన్న వాళ్ళు, లేకపోతే ఇక్కడ నిరాహార దీక్ష చేస్తే ఒకటే రోజుకో 2వ రోజుకో లిఫ్ట్ చేసిన ప్రభుత్వాలు, రాబోయే రోజుల్లో ఉద్యమాలు వస్తే ఎంత ప్రజాస్వామికంగా ఉంటారు, ఏ విధంగా ప్రజాస్వామికంగా ఉంటారో అంచవేస్తారనేది చూద్దాం. థ్యాంక్ యూ భరత్. ఇది ఇవాల్టి అన్ని మరిన్ని అప్డేట్స్ తో రేపు ఈ నెల మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సి తెలుగు. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.